స్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలేనయ్యా. 3 పువ్వులకి 6 కాయలు కాయాలనుకోవడం దురాశ. 3 పువ్వులకి 3 కాయలు కాస్తే చాలు. అబ్బా ఏం తత్వం ఏం తత్వం. ఏడు ఎక్కడ చూసినా కొండలు గుట్టలు గోతులే తప్ప నేల ఎక్కడా కనపడడం లేదు, కాలు కుదురుగా ఉండడం లేదు. ఏడు విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చి పెట్టావేటి రియల్ ఎస్టేట్ బిజినెస్? అసలు అది ఏమనుకుంటున్నారు? ఏంటి హైటెక్ సిటీ. 6 months లో ఈ ఏరియా అంతా గోల్డ్. రామా ఏమిట్రా ఇదంతా ఊరుగాని ఊళ్ళో? చెప్తాగా, ఇదిగో ఇది నీ చేతి మీదుగా ఇవ్వు. ఏంటి బాబు డాక్యుమెంట్లా? నేను వ్యాపారానికి కొత్త అయినా నన్ను నమ్మి మీరు ఫైనాన్స్ చేసినందుకు మా అమ్మ చేతుల మీదుగా మీ అందరికి గిఫ్ట్ సైట్స్. అసలుకి వడ్డీలు ఎక్కడేస్తున్నా ఈ రోజుల్లో గిఫ్ట్ సైట్లు ఇస్తున్న కస్టమర్ నేను ఒక్కనే చూశాను. అమ్మా కుబేరుడు లాంటి కొడుకుని అన్నావు. చూడు బావా, ఈ రియల్ ఎస్టేట్ లో నీకేం అనుభవం ఉంది? ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు? రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగిగా ఉండడం కంటే 10 మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ఈ వ్యాపారం బెటర్. చూస్తూ ఉండు, మా అమ్మ పేరుతో పెట్టిన ఈ రియల్ ఎస్టేట్ త్వరలో ఒక తాజ్ మహల్ అవుతుంది, ఒక బృందావన్ గార్డెన్ అవుతుంది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అవుతుంది. పైసలు రూపాయలే, రూపాయలు వందలై, వందల వేలే, వేలు లక్షలై. ఇదిగో బాలాజీ, మిగతా వ్యాపారాలు నువ్వు ఎలా చేసినా ఇది మాత్రం గట్టిగా నిలబెట్టాలయ్యో. ఎందుకంటే మనం ఓపెన్ చేసాం. మరి అప్పుడంటే ల్యాండ్ అక్విజిషన్ మూలాన అలా జరిగింది రండి. దీనికి అదే వేరు. అందులోనూ మనం ఫైనాన్స్ చేసేది సినిమాలకి. సినిమా ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మనం సినిమాలకు ఫైనాన్స్ చేయడం వలన ఆర్టిస్ట్ అందరూ మనకు పరిచయం అవుతారు. దాంతో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ని మనమే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈయన నైజాము, ఆయన ఈస్ట్, ఆయన వెస్ట్, మీరు నెల్లూరు అంతా ఫినిష్. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో సాఫ్ట్వేర్ షేర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా సంస్థాగత పెట్టుబడిదారులు కూడా షేర్లను విక్రయించడంతో అన్నపూర్ణ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లాంటి ముఖ్యమైన సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయి. చెప్పులు మరిగిపోయినాయి. ఇంకా ఎన్నాళ్ళ చుట్టూ తిరగాలయ్యా? ప్లీజ్, మీ డబ్బు నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే. అబ్బో మీ బాకీ అనా పైసలతో సహా తీర్చేస్తాను. అయినా నేను డబ్బు ఎగ్గొట్టే వాళ్ళ కనపడుతున్నానా? కోట్లు ఎగ్గొట్టేవాడు కూడా ఎగ్గొట్టేవాళ్ళు కనబడ్డాయా? ఏంటయ్యా వినాయకుడి బిల్లు ఎప్పుడంటే రేపైనట్టు ఎన్ని వాయిదాలు వేస్తావయ్యా? నేను మీ డబ్బు దుబారా చేయలేదు. ఎన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. ఇలాంటప్పుడే మీరు ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చాడు. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కడుతున్నాడే కానీ అసలు కట్టాడా? లేదు. అలాగే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్య ఆ మాత్రం రన్నింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలండి. ఏడు బాబు, జోకులేయడానికి నీకు మాకన్నా ఎదవలు దొరకలేదా? జోక్ కాదు, ఈ బోట్ క్లబ్ ని నేను లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఆఖరిసారిగా 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా మేము పెట్టుబడులు గిట్టుబడులు పెట్టలేము. అసలు ఇప్పటికే మా సిండికేట్ సిల్లడిపోయింది. మా డబ్బులు మాకు పడే. అది కాదండి, ఇంకేం చెప్పొద్దు. ఏంటండి మనుషులు అలా ఊరికి నిలదీస్తారు? మర్యాద లేదా? ఇప్పటి వరకు మీకు ఎంత వడ్డీ కట్టారు? అసలు ఉన్న పళంగా డబ్బు తెచ్చామంటే ఎక్కడి నుంచి కడతారు? అడిగిన పళంగా మేము డబ్బులు ఇవ్వలేదా? అసలు ఇవ్వనంటే ఏంటి? ఈ ఐడియా కూడా ఉందా నీకు? బావా ఏంటి నువ్వు కూడా చెప్పు, వాళ్ళకి తర్వాత కడతానని. ఏం చెప్తాడు? చెప్తే మేము ఊరుకుంటా? ఊరుకోకేం చేస్తారు? నేను చెప్తాను కదా. సుజీ, ఇది ఆడవాళ్ళు మాట్లాడే మ్యాటర్ కాదు. నువ్వు కాలేజీకి పద. అది కాదు బావా. అది కాదని నాకు తెలుసు. నువ్వు పద. కాలేజీకి టైం అయింది, పద. చూడండి సిండికేట్, రేపు సాయంత్రం 6 గంటల 1 నిమిషానికల్లా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. ఈ మాట చాలా సార్లు చెప్పావులే. ఇదే ఆఖరిసారి. డబ్బు తీసుకోవడానికి మేము ఎక్కడ రావాలి? ప్రపంచం చివరికి రావాలి. అది ఎక్కడుంది బాబు? సముద్రం ఒడ్డున, సీ షోర్. వచ్చేసామయ్యా. వెల్కమ్ వెల్కమ్. తెలుగు వాళ్ళు కూడా టైం కీపప్ చేయగలరని మీరు నిరూపించినందుకు మీ అందరికీ జోహార్. అసలు విషయం తెలుసు, క్యాష్ క్యాష్. ఇప్పుడు ఆ ప్రోగ్రామే మొదలు పెడదాం. ఈ లిస్ట్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుంచాను. మీ పేరు, మీకు ఇవ్వాల్సిన బాకీ చదువుతాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రెసెంట్ చెప్తే చాలు. సవటం సాంబయ్య ప్రజెంట్ అయ్యో 12,000. పరకాల శేషావతారం వచ్చానండి 13,000. దాసరి పెరుమాళ్ వచ్చులా 25,000. మన వాళ్ళ ఆచారి ఉన్నానండి 62,000. చారు మస్తాన్ హాజీ 34,000. కుటి చాతాన్ 25,000. ఏంటయ్యా మీలో మీరు అటెండెన్స్ చేసేసుకుంటున్నారేంటి? మేదిరి బాకీ ఇవ్వండి. నా పేరు చెప్పరంటే ఏమయ్యా పెద్ద మనిషి? మేదిరిగా లోన్ ఇచ్చిన నేను. నా పేరు మీద ఉండాలా అక్కర్లేదా? మేజర్ అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు లేట్ గా వస్తాయి. ఎలాంటి ఇదో చూడండి, మీ అమౌంట్ స్పెషల్ గా రెడ్ ఇంక్ తో రాశాను. 2,76,900 రూపాయలు.
పేపర్ మీద లెక్కలు సరేనయ్యా, జేబులో పిక్కల్ది. ఇప్పుడు మీ అందరికి టోటల్ గా అంతా కలిపి ఇవ్వాల్సిన అమౌంట్ 9,90,300 రూపాయలు. శబాష్. కాకపోతే కొంచెం అమౌంట్ తక్కువైంది. చిన్న చిత్క తక్కువ సర్దుకున్నాలే. ఇదిగో 10వ పరకో తక్కువ తొందర పడిపోకనే. ఏమాత్రం తక్కువ ఉందయ్యా? సింపుల్, 9,90,300 రూపాయలు. ఏంటిది? అలా కొడవా శ్రీకాకుళం? ముందా జేబీలో తీయవయ్యా. తీకండి, జేబులోంచి తీకండి. ఏంటిది ఇది? ఎలకల మందు. ఆ, ఏ టైంలో తాగాల్సి వస్తుందో అని జేబులో పెట్టుకున్నాను. అయ్యి బాబాయ్ ఇసమా. ఏంటండి మీరు? సైనైడ్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఎలకల మందు కొనుక్కున్నాను. అది కూడా మీరు పారేశారు. మనిషిని బ్రతకానివ్వరు, చావానివ్వరు. ఏంటి బాబు, నువ్వు ఎలకల మంది దాగి చచ్చిపోతే మా సిండికేట్ వాళ్ళు అందరం పురుగుల మంది దాగి చచ్చిపోవాలా? కట్టవయ్యా. నాకు తెలుసు, మీరెవ్వరూ నా విరోధులు కారు. హ్మ్. నేను కూడా మీ బాకీ ఎగ్గొట్టను. నేను మిమ్మల్ని ఈ సముద్రం ఒడ్డుకి ఎందుకు రమ్మన్నానంటే, మీరెప్పుడు ఈ సముద్రం చూడలేదని కాదు. నేను ఈ ఫిషింగ్ హార్బర్ ని కాంట్రాక్ట్ తీసుకున్నాను. అందుకని ఇంకో 5 నెలలు నాకు గడువిస్తే ప్రామిస్ గా ఈసారి మీ అప్పులన్నీ తీర్చేస్తాను. ఇదిగో, నువ్వు శ్రీలంక వారధి కాంటాక్ట్ తీసుకున్నానన్నా సరే నేను నమ్మనయ్యా. మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. జీవితంలో అది నా ఆఖరి నిర్ణయం. మీ అందరి కోసం నా పేరు మీద ఒక పెద్ద అమౌంట్ కి ఇన్సూర్ చేశాను. ఇన్సూరెన్సే? అవును. ప్రమాదవశాత్తు నేను ఏ యాక్సిడెంట్ లోనన్నా చనిపోతే ఆ అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మా నాన్న ఎప్పుడూ అంటుండేవాడు, ఒరే బాలాజీ, నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలరా అని. ఎక్కాను. అప్పులు చేయడంలో ఈ బాలాజీదే వరల్డ్ రికార్డ్. నేనిప్పుడు ఈ సముద్రంలోకి దూకి చచ్చిపోబోతున్నాను. మీరేమని సాక్ష్యం చెప్పాలంటే, బాలాజీ మాతో మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా కాలు జారి సముద్రంలో పడిపోయాడని చెప్పాలి. నా బాడీ దొరకంగానే అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మీ బాకీలు తీర్చేయమని ఇంట్లో లెటర్ రాసి పెట్టించారు. వాళ్ళు మీ అప్పులు తీర్చేస్తారు. ఇంకీ బైస్కోప్లు ఆపేసి బాకీ కట్టవా? మనిషి ఏ పరిస్థితుల్లోనైనా అబద్ధం ఆడతాడు, కానీ చనిపోయే ముందు మాత్రం అబద్ధం ఆడటం. మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. అన్నిటికీ చాలా థ్యాంక్స్. మీ అందరి బాకీలు ఖచ్చితంగా తీరుస్తాను. ఇప్పుడు నా మాట నమ్మకపోయినా నేను చచ్చిపోయాకైనా నమ్మితే అంతే చాలు. బాయ్. బాలాజీ, బాలాజీ! నాన్నగారు, మీకోసం ఎవరో వచ్చారు. పేపర్లు దిద్దుతున్నారు, వచ్చేస్తారు. ఆయన పేపర్లు దిద్దేటప్పుడు దేవుడు పిలిచినా కూడా డిస్టర్బ్ అవరు. నా కోసం వస్తున్నారు. అదిగో వచ్చేసారు. ఏమిటి నాతో మీకేం పని? మేము మీకోసం రాలేదండి, మీ అబ్బాయి కోసం వచ్చాం. మరి నా కోసం వచ్చారన్నా? వచ్చింది నా కోసమే నాన్న. పనిలో పని మిమ్మల్ని కూడా చూపిద్దామని పిలిచాను. ఏమిట్రా, నేనేమన్నా కోతులు ఆడించేవాడి చేతిలో పెంపుడు కోతినా? తాండిపోయే వాళ్ళందరినీ పిలిచి చూపించడానికి. చెప్ప. అది మనం నెల్లూరులో రొయ్యల వ్యాపారం పెట్టాం కదా. మనం కాదు, నువ్వు. నేనే, కానీ నాకు అప్పిచ్చింది వీళ్ళే. అది నష్టం వచ్చింది. వడ్డీతో సహా బాకీ 65,000 కట్టాలి. మొన్న 6వ తారీఖున ఇస్తాను, మళ్ళీ 10వ తారీఖున ఇస్తాను, ఫైనల్ గా 15th ఇస్తాను. ఇవ్వలేకపోయాను. దాంతో వీళ్ళకి నా మాట మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందుకని నువ్వు ఒక్క మాట, పలానా టైంకి ఇస్తాము తాను అని చెప్తే చాలు. నేను చెప్పను. నాన్న, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు. నువ్వు గనక ఈసారి నాకు మాట సాయం చేయకపోతే నేను ఊరేసుకు చావాల్సిందే. చూడండి, మా నాన్న టైం చెప్పకుండా అలా లోపలికి వెళ్తున్నాడు అంటే గ్యారంటీగా డబ్బుతోనే వస్తాడు. నాన్న, డబ్బు తెచ్చావా? ఈ తాడేంటి నాన్న? బాకీ తీర్చలేకపోతే ఊరేసుకు చస్తానన్నావుగా. ఈ తాడు తీసుకెళ్లి ఏ చెట్టుగా ఊరేసుకు చావు. ఎంత డబ్బు ఇచ్చానురా? ఆఖరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టి నీకు డబ్బు ఇచ్చానురా. నువ్వేం సాధించావురా? ఇంటి ముందు అప్పుల మందం తయారు చేశావు. ఇన్నాళ్ళకి ఊరేసుకు చావాలనే మంచి నిర్ణయానికి వచ్చావురా. ఈ నిర్ణయానికి నేను 100కి 100 మార్కులు వేస్తున్నాను. చావు. ఏమే సరోజనమ్మా? ఏమిటండి? ఏడే నీ పుత్రరత్నం? ఇంటి పట్టున ఉండడా? పండలకి వెంట్రుకలు ముడివేస్తూనే ఉంటాడా? ఏదో వాడి తంటాలు వాడు పడుతున్నాడు. ఏమిటండి మీరు కూడాను? వాడిని ఎప్పుడూ శత్రువులా. మామయ్య, ఏంట్రా నువ్వు మీ నాన్నలాగా జడుచుకుంటాను? అందుకే మా అమ్మ అంటే మనకి చాలా ఇష్టం. ఎప్పుడు మన పార్టీ. ఇదిగో, ఈ రోజు కావాల్సిన వెజిటబుల్స్, ఈ వారానికి కావాల్సిన రేషన్. ఏమిట్రా ఈ నీ శ్వాసన? అవ్వా, నీటైన మాస్టారింటికి నీచు తెస్తానా? పొద్దున్నుంచి ఫిషింగ్ హార్బర్ లో 10 బస్తాలు రొయ్యలు మోసాం.
దాని ఫలితమే సంచిలో ఈ రేషన్, ఒంటి మీద ఈ వాసన్. ముందు నువ్వు కానివరా. నా చేతో తినమ్మా. అబ్బా తినరా. ఏంటమ్మా ఇన్నాళ్ళు నీ చేతో పెట్టావు, ఇది నా మొదటి సంపాదన, నువ్వు తినాల్సిందే. ఏంట్రా అలా ఉన్నావు? నిన్ను అందనాలెక్కించాలని, పెద్ద పెద్ద బంగాళాల్లో ఉంచాలని ఏదేదో అనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. నేను కావాలని అడిగాను రా నేను. నీకు అప్పులు వాళ్ళ బెడ తప్పితే అదే 10,000. నా పెడదలు తప్పడానికి నేను ఒక గొప్ప ప్లాన్ వేసానమ్మా. ఇక నుంచి నేను ఫ్రీ. ఏమిట్రా అది? అది తెలియాల్సినప్పుడు తెలుస్తుంది, కానీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు. బాలాజీ ఉత్త అమాయకుడు అని అనుకోవాలి. ఒకవేళ నాన్నగారికి కోపం వచ్చినా ఆయన కోపం తగ్గిపోయిన తర్వాత బాలాజీ ఉత్తి అమాయకుడండి, ఏ దురుద్దేశంతోనూ చేయలేదో, ఏ దిక్కు తోచక చేసాడు అని సర్ది చెప్పాలి, సరేనా? సుజాత గురించి నాకు చాలా బెంగగా ఉందిరా. తన బతుకు ఏమైపోతుందో ఏమోనన్న భయంతో రాత్రులు నాకు నిద్ర కూడా పట్టడం లేదు తెలుసా. ఏమైంది మావయ్య? ఇంకా ఏం కావాలి? వరుసగా మరదలై పుట్టిన పాపానికి నిన్ను తప్ప మరి ఇంకెవరిని కట్టుకోనని మంకు పట్టు కూర్చుంది. ఓ పని చేయి మావయ్య, సుజాతకి ఏదైనా బయట సంబంధం చూడు, మంచివాడు, నీకు నచ్చిన వాడైతే పెళ్లి చేసేద్దాం. నాన్న నేను చాలా సార్లు చెప్పి చూసాం, అది ఒప్పుకోవడం లేదు. ఇందులో తన తప్పే ఉంది బావా. చిన్నప్పటి నుంచి మొగుడు పిల్లల వరసలు పెంచింది మీరు, అదే బంధంతో మేము పెరిగాం. ఒక్కసారిగా తెంచుకోవాలంటే తనకీ కష్టం కదా. ఏమైనా సరే సుజాతని పెళ్లి కొప్పించే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, మనోహర్ గాంధీ, మనోహర్ గాంధీ జిందాబాద్. బావా ఇలా రా. ప్రియాంక గాంధీ, హాయ్ సుజీ, how are you? ఏంటి గాంధీ గాంధీ అని కేకలేంటి? వ్యాపారాలన్నీ అయిపోయాయి, ఇప్పుడు పాలిటిక్స్ లో దిగావా? నా మొహం, పొలిటికల్ పార్టీలో దూరితే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు, అందుకే ఈ టెక్నిక్ వాడాను. అసలు ఫస్ట్ బీజేపీ ఊరేగింపులో దూరాను. వాజ్పేయి జిందాబాద్, అద్వానీ జిందాబాద్, అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి ఆగిపోయా. ఆ తర్వాత కాంగ్రెస్ ని క్యాచ్ చేశాను, నువ్వు దాన్ని బ్రేక్ చేసావు. అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏ పార్టీ పట్టుకోవాలో ఏంటో, లేదా నేనే సొంత పార్టీ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు. ఒకటే టెన్షన్, టెన్షన్ మీద టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నిన్ను ముసిగేసి నేను తీసుకెళ్తానులే. థ్యాంక్ యూ. ఇంతకీ ఓ విషయం చెప్పు, ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం మీ నాన్నకి ఇష్టం లేదు. ఈ విషయం నాన్న అన్నయ్య చాలా సార్లు చెప్పారు. నేను కూడా వాళ్ళకి నా నిర్ణయం చెప్పాను, నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని. చూడు సుజీ, మీ నాన్న చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నాలాంటి వాడికి తన కూతురించి పెళ్లి చేయడానికి ఏదంటే ఒప్పుకుంటాడు చెప్పు? పీకల దాకా అప్పులు, చేతిలో చెల్లిగా వాస్తు లేదు, సంపాదిస్తానన్న నమ్మకం లేదు. సుడిగాలికి నడివీధులు ఎగురుతున్న చిత్తుకాయితం లాంటి జీవితం నాది. నాలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు చెప్పు? ఇంతకీ నువ్వు అనేదేంటి? మీ నాన్నకు నచ్చిన వాడిని, మంచివాడిని చూసి పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. చూడు బావా, ఎవరెన్ని చెప్పినా నిన్ను తప్ప ఇంకో వ్యక్తిని నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను. ఇట్స్ మై లైఫ్ డెసిషన్. చూడు, అన్ని మనం అనుకుంటే జరగవు. మనకిష్టమైనవి దొరకనప్పుడు దొరికిందాన్ని ఇష్టం చేసుకోవడమే లైఫ్ ఫార్ములా. ఆహా, ఇంకో పార్టీ వచ్చేసింది, నేను వెళ్ళాలి. బాగా ఆలోచించు. జై చంద్రబాబు నాయుడుకి, తెలుగు దేశానికి. అలాగే, అలాగే. జిందాబాద్. చంద్రబాబు నాయుడుకి జిందాబాద్. మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళు సెర్చింగ్ ఆపేశారు. బాడీ ఎక్కడుందో తెలియలేదు, త్వరగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. తీసుకెళ్ళండి. అనుకున్నాను గానీ మద్రాసు పక్కన విశాఖపట్నం ఆడపడి పెద్దరా. అవునరా, సిక్కని వచ్చాడ్రా. చిట్టుకోలు చేపలు తింటారట్రా. వాళ్ళు ఎందుకురా అంత పెద్ద తలపాగా చుట్టుకుంటారు? ఆ మెదడు కాపలాగా ఉంటదని. అలాగా చూస్తున్నారా? ఆయనకి తెలుగు తెలియదులే, మనం ఏమైనా చెప్పుకోవచ్చు. చిక్కు చిక్కు చింత తోటలో తొక్కని అవుతారా మీరు సుక్కు పత్తర్దే పుత్తర్. ఏమిట్రా మీరు మాట్లాడేది? నాకు తెలుగు రాదనుకుంటున్నారా? 40 సంవత్సరాల కింద పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన సిక్కు కుటుంబం మాది. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత చదివానరా, శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కంఠస్థం చేశానరా. కనీసం ఆ పేర్లను తెలుసండ్రా మీకు? చోరం కబ్బచ్చే. ఏమనుకోకుండా అయ్యారు, వాళ్ళు మద్రాసు నుంచి ఈ మధ్య వచ్చారు. సరే అసరే గాని పెంచరా ఎక్కడ?
ఆడింకా మీ బాగా ఇవ్వలేదండి? ఇవ్వలేదు, అందుకని వాడిని చంపి సముద్రంలో పడేద్దామని వచ్చాను. అమ్మో సింగు బాకీ వసూలు కోసం వచ్చాడు. దాక్కుంటే బెటర్ బాబోయ్. ఇవాళ వీడు బోటు తీసేసుకోవాలి, కనపడే చెప్తాను. ఎవరు తెల్లారిగానే మంది వేసాడా? అరే సూర్య నమస్కారం చేస్తుంటే మందేశాడంట. నమస్కారం. ఎక్కడి పెంచలేగాడు, వీడు మాత్రం కనపడ్డు. పెంచే బోటు ఒకసారిగా వస్తుంది. నా బోటే అరే ఓ ఎక్కడికి పారిపోతావు? పారిపోవడం కాదు సార్, నా బోట్ వస్తుంది, వెళ్తున్నాను. నీ బోట్ సంగతి తర్వాత, ముందు నా బాకీ. బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీస్తాను, నిలబెట్టండి సార్. వదిలి పెడతా, నువ్వు పారిపోతావు, మళ్ళీ దొరకవు. సర్లేండి, గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నాను. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. అంతే కదండి. అవును. ఇప్పుడు నా బోట్ వచ్చిందండి, అందులో చేపలు వస్తాయండి. వాటి వేసాం అనుకోండి, ఎంత అదంతా వద్దండి? నువ్వే చెప్పు. 1,50,000 వద్దండి. అది మీకు ఇచ్చాననుకోండి, మరి మిగతా 1,00,000. రేపు మళ్ళీ నా బోట్ వద్దండి. మళ్ళీ ఎంత వద్దండి నాకు? 1,00,000. ఆ 1,50,000 కూడా మీకు నేను ఇచ్చాను అనుకోండి, మొత్తం మీకు నేను ఎంత 3 ఇచ్చాను? లక్షలు. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. మీరు నాకు ఎంత ఇవ్వాలండి? 50,000. చేది మరి 50,000 ఎప్పుడు ఇస్తారండి? అబ్బా అంటారంటే 50,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి. లెక్కలు చూసిస్తాను. ఏంటండి లెక్కలు చూస్తున్నది? మీదేమో సిమెంట్, మాదేమో బురదనా? ఎప్పుడు లెక్కలు చూస్తారు? ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఇస్తారు కదా, వెళ్ళి పొడి చూసుకో. ఏంటంటే చూసుకోవడం అర్థం లేకున్నాను. ఇదో ఏమండి సింగరు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా చెప్తున్నాను. నా డబ్బులు దగ్గర పంపించేయండి అంతే. పంపిస్తాను, వెళ్ళు. ఆగు. వచ్చేటప్పుడేమో వాడు నాకు బాగా ఉంటాడు, మరి వెళ్ళేటప్పుడేమో నేను వాడు బాగా ఉంటాను. ఇది వస్తున్నాను రా నా బంగారు బుజ్జి, నా బంగారు సంచి. ఒరే నువ్వు 3 రోజులు వస్తావు అనుకున్నాను కానీ 2 రోజుల్లోనే వచ్చావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. రే ఆడికి 1,00,000 అని చెప్పాను కానీ నువ్వు 3 లక్షలు సరుకు పైన తెచ్చుంటావురా. ఎక్కడా? ఏంట్రా, ఓ రొయ్య పిల్ల లేదు, ఓ బొమ్మడే పిల్ల లేదు, ఇంత సొరసా బుక్ లేదు ఏంట్రా? అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు. ఎక్కడ్రా? అదిగో చూడు. ఏంట్రా అది? మత్స్యకన్య కాదు, మత్స్య పుత్రన్. కొంపది శవం కాదు కదా? కాదు గురు, ఊపిరి ఆడుతూనే ఉంది. వల వేశా, ఈడు పడ్డాడు. ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాను. ఓహో అడు తిరుగు. ఎందుకు? 2 రోజులు అప్పు తీరుస్తానన్నా రా. ఇప్పుడు ఆ గడ్డం గాడికి నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పను రా. ఏదో ఒకటి చెప్పొచ్చు, నా మాట వినుగురు. ఏంట్రా? వాడి వల్ల చాలా లాభం ఉంది. ఏంట్రా లాభం? నా సంచి. వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు. ఓటులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కలో దొరుకుతారు. నీకు ఉరి, నాకు జన్మ. ఒకసారి లేవండి. ఏంటి ఎందుకు వెళ్ళమన్నా? వెళ్ళి మందులు తెచ్చుకోండి. ఏంటి తెచ్చుకున్నది? నా సంచి. నువ్వా నేనా ఓనరు? ఏ వెళ్తే కట్టారులో కూడా కమిషన్ కొట్టేస్తాను డౌట్ కదా మీకు. మీరే వెళ్ళి తెచ్చుకోండి. పేషెంట్ కి సీరియస్ అంట, మందులు తీసుకురాకపోతే పైకి పోతాడు. అమ్మో తప్పైపోయిందమ్మా. తెల్లి అమ్మో. ఏయ్ కళ్ళు కనపడవు నీకు? పడేదేదో మెల్లగా పడచ్చు కదా. హై స్పీడ్ లో పడ్డా ఆయనకు తెలియదమ్మా, ఆయనదంతా స్పీడే. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చి పెట్టారంటారా నాకు? ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు. చేపలు పట్టుకునే వాళ్ళు దొరికాడు, ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా? ఇది వాడి జోబులో దొరికింది. ఏంటది? వాడికి రావాల్సిన బాకీల లిస్టు. ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుల వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని. వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా? వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా? వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా? ఈ కొడుకు తెలుసుగా. వీడెవడో నీకు తెలుసా? చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి
వీడెవడో అని అడుగుతాం, అప్పుడు చెప్తాడు ఏమని? నేనే అని. అలాగా ఆ. ఇలా రారా ఆ. ఇది పట్టుకో. అబ్బో! చంపేస్తాను. అబ్బో! ఆ! వచ్చింది ఎవరు? నర్సా? వీడికి స్పృహ. కుచ్చి 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 టు 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 టు. అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టి సంచి సంకలెట్టుకుని దూకేశాను, నిన్ను రక్షించేశాను. ఇద్దరు లంగోటి కట్టామనుకో. చూడు బాబు, అప్పులు తీర్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగో ఈ బాకీలో అడ్రస్ చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. చెప్పు 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 చెప్పు. మళ్ళీ స్పృహ తప్పాడు. బాబు చికెన్ ఎలా ఉందమ్మా? ఓహో, తలకాయ మాంసం ఎలా ఉంది? ఓ ఎక్స్ప్రెషన్ తో చెప్పే బదులు నోరుతో చెప్పొచ్చు నా సంచి. తుమ్హారా నామ్ క్యా హై? మీది ఏ ఊరు? తుమ్హారా ఊరు ఎంగే. అదెంగే. ఇన్ని భాషల్లో అడిగినా సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా మూగవాడు. ఇదెక్కడ గొడవరా బాబు? తింటానికింత నోరుంది గాని సౌండ్ రాదా? ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది. చూడండి, చుక్కలెక్క జుంబా, బెబ్బలెక్క జుజ్జు, జుమ్మరెక్కి. ఓ! వీడు మూగవాడే కాదు, చెవిటివాడు కూడా. ఇప్పుడు ఎలారా బాబు? వీడిని నా నిశ్శబ్ద మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తానో చూడండి. ఓ! చూసారా, ఆ, వీడు మూగ చెవిటివాడు. ఓ. నేను మూగ భాషలో అడిగి తెలుసుకుంటా. మిస్టర్ అయ్య బాబోయ్, నేను అమ్మాయిల బ్రోకర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆంగిక అభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా. ఆ? అంటే బెజ వాడా. నువ్వు చెప్పేది నాకే అర్థం కావడం లేదు, వాడికే అర్థం అవుతుంది. ఏంటి కగ్గోరా? కాకినాడమోనని. కాక నాడ ఎలాగా? నాడ 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 కాక నాడ 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 కాక కాకినాడ కాకినాడ. అరే కాకినాడ కాదురా, రైల్వే కోడూరు. హైదరా హైదరా హైదరాబాద్ కట్టవరా. హైదరా బాదు. బాధ ఎలా చెప్తావు? బాదు బాదు. హైదరా బాబు. హైదరా బాబు. హైదరా బాబు. చెప్పు. హైదరా బాబు. హైదరా బాబు. హైదరా బాబు. హైదరాబాద్ అంబర్పేట లక్డీ కప్పులా అర్థం లేకుండా పొద్దు నుంచి అడుగుతుంది. పెంకులయ్య ఇలా రా. పిలుస్తున్నారా? నిలబడిపోలే నా కంచి. సముద్రంలో మీకు ఎవడో దొరికాడంటగా, వాడిని తీసుకుని మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు. అబ్బా వీడే వీడే తీసుకెళ్ళు. నిన్ను తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్ళమంటావంటే వస్తానులే, రారా. ఏయ్ పద. ఇదిగో, ఆడి భాష నీకు అర్థం కాదు కానీ చూడు పెంచలయ్య, ఇతన్ని మా దగ్గర ఉంచడానికి సెక్షన్స్ ఒప్పుకో. మా దగ్గర ఉంటే బడ్జెట్ ఒప్పుకోదు. ఏవైనా సరే ఇతను మీ దగ్గరే ఉండాలి. నేను కబురు పెట్టినప్పుడు తీసుకొచ్చి చూపించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 1 గ్రామ్ వెయిట్ తగ్గిందా నిన్ను ఉరి ఇస్తా. అలాగేనండి. ఖర్చులకు ఏమైనా? నాకేం అవసరం లేదు. సాయంకాలం మా కానిస్టేబుల్ పంపిస్తాను. 1 బస్తా ఎండు రొయ్యలు, పీతలావకాయ పంపించు. బెస్ట్ ఆఫ్ లక్. ఆహా, దీన్ని కానిస్టేబుల్ ఎందుకులేండి, మేమే జాడీలో పెట్టి తీసుకొచ్చిస్తాం.
ఉండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఉండేట్టు నా అప్పులకి తోటి ఈయన తెలుసుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట రాదేంట్రా నీకు? రే 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 అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతూ నేను తోస్తున్నానంటావేంటి? ఓహో నువ్వు తోసుకొస్తున్నావా బాబు? మూగోడు కదా, ఆకలేస్తున్నట్టుంది. ఆంగిక అభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా పాప, ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అది అంతేరా. ఈ టీ రుచి మరిగాడు అనుకో, రోజు అభినంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోతుంది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచాలు లేకుండా ఉన్నారు. నాకిమ్మన్నానా? ఆయ్. ఆడికిమ్మన్నాను. ఏడ్రాయుడు ఆ? పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు రా. పీడ విరగడైపోయింది. ఈడ విరగడవడం కాదు, ఆ? ఇన్స్పెక్టర్ మనల్ని ఇరగొడతాడు. అయ్యి బాబోయ్. రే ఎక్కడ రేయ్, ఉన్నాడు వీడు? రేయ్, రేయ్, రేయ్. హలో హలో హలో, నేను బాలాజీ. బాలాజీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఓహో, ఏం కావాలి? అవును, అక్కడ వాళ్ళ మావ కూతురు సుజాత ఎలా ఉంది? వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా? మీరు పెద్దలు, మీరే ఎలాగైనా ఆమెను ఓదార్చాలి. ఏం బాధపడే లాభంలే. ఒక 7 పేజీ సరిపెట్టుకుందాం అనుకున్నా, వాడి శవం కూడా కనపడలేదు. ఏం బాబు, నీకు కూడా ఏమన్నా బాకీయా? ఆహా, నేనే వాడికి ఇవ్వాలండి. నువ్వివ్వాలా? అవును. ఎక్కడ రాయుడు? అడుగో. అరే పదరా. హలో హలో ఏంట్రా ఏంటి? ఇవేనా బజ్జీలు అనుకున్నావు తినడానికి? డబ్బులు ఏంటా డబ్బులు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడు మోగోడు ఏమన్నా మాట్లాడతాడా చేస్తాడా డబ్బులు ఇవ్వడానికి? వాడు నువ్వు మోగోళ్ళు కావచ్చు, కంప్యూటర్ కాదుగా, బిల్లుతో డబ్బులు కట్టాలి. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? తిరిగిందానికి ఇవ్వకపోతే కొడతావా? కొడతాం. కొడతావా? కొడతాం. ఏంటో కొడతావా? కొడతావా? తిప్పొచ్చు కొడతావా? తిప్పొచ్చు కొడతాం. ఇక్కడే కొడతావా? కొడతావా? వీధిలో కొడతావా? కొడతాం. బట్టలు ఉడదీసి కొడతావా? 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 తీసుకోబాయ్. బొక్కల్లో బొక్క తీసుకో. వదరా, వదరా. కొడతావా? కొడతావా? అరే దరిద్రుడా, రా. వదరా. నీచుడా, మంచికి పల్లెరుగాల తగిలావు కుదరా. రేయ్ నేను ఊరుకోనరా. నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోశాతలు మారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నేను నిన్ను వదిలిపెట్టండి రా. వదిలిపెట్టండి రా. వదిలిపెట్టండి రా. నిన్ను వదిలిపెట్టండి. అయ్యో అయ్యో. గురు, కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీడిని కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో, ఆ. ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, ఆ. నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. ఆహా. ఆ. నా 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 నా. అప్పు జీరా నా. లేమ్మా, లే 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 లే. ఆ, నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. బోట్ స్టార్ట్ చేయి. బోట్ వెళ్ళిపోతుంది. బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్ జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గరే ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. అబ్బా, అబ్బా. ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడదే లెగ్గన్నారా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా పోయింది. ఏయ్, సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను. ఇవాళ మీరు నేను తేలిపోవాలి. Come on, war. ఏంట్రా కాలుస్తావు? పక్కలు. ఇదిగో గేట్ కమలా సింగ్, లోపలికి వెళ్ళి మీ పెద్ద సింగ్ గారితో చెప్పు, పెంచలయ్య ఆయన అసిస్టెంట్ రమణ గారు మీతో ఏదో మాట్లాడడానికి వచ్చారని చెప్పు. చెబుతాం బాబు నా కంచి. మీ పేరు చెప్పకుండా ఎలా ఉంటాం? ఇదిగో మాతో పాటు ఒక మూగ బెబ్బే గారు కూడా వచ్చారని చెప్పు. ఆ? ఏంటి బాబు లోపల సౌండ్స్? అందరు కుస్తీ పోటీ చల్ రా మహారాజ్. సిక్కులంతా బాగా శివాలెత్తున్నారు. ఎలాగైనా సరే వీడి దగ్గర బోట్ తీసుకెళ్ళాలి. ఏమైనా సరే అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. పదండి ముందుకు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బోటు మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బోటు మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్నిసార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బోట్ ఇవ్వను. వెళ్ళే. అవునండి, నేను అదే అంటున్నాను. గురు, మనకు బోట్ అనవసరం. మల్బీర్ సింగ్ జీ, ముझे బోట్ దేవ్. మత్రో మత్రో
आज हमको खुशी का दिन है నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీ బాకీ వడ్డీతో సహా రద్దు చేస్తాను నీ బొట్టికి ఇస్తాను నువ్వు మా సిక్కు పైల్వాన్లో ఒక్కడి మీదైనా గెలవాలి గురు భలే ఛాన్స్ మన ఊళ్ళో వస్తాద్ మైసమ్మతో కుస్తీ పట్టేవాడుగా గుర్తుకు తెచ్చుకో విజృంభించు ఈ దెబ్బతో నీ బాకీ ఖతం లేదా నువ్వు ఖతం కుస్తీ పట్టు ఇంటి గురు బయటకు వచ్చేసావు నేను లోపల చిట్టేసుకోవడం మర్చిపోయినరా బయటకు వచ్చినప్పుడు బందోబస్తు రావాలి తెలీదు బల్వీర్ సింగ్ జీ మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు ఓహో అరే రమణ నువ్వు వెళ్ళరా అబ్బో సింగ్ జీ నేను సైనికుడిని కాదు నాకు కుస్తీ రాదు గూటి బిళ్ళైతే ఆడతా నాయనా నువ్వు మా సోనియాని గెలవలసింది అయ్యో సోనియా ఆడకుస్తీ సోనియా ఆవో శిష్య ఇవే నా ఆశీస్సులు దూకు అమ్మా నా దగ్గర రాకు. నీ దండ పెడతాను ప్లీజ్ హలో హలో నువ్వు నా మీద పడి చచ్చిపోతాను వద్దు అలా ఎగరకు. దేవుడు దండం పెడతాను. అమ్మో. అబ్బో. అయ్యయ్యో, పట్టుకో. పట్టుకో, చేతులు విరిగిపోతాయి. పట్టుకోవద్దు. చచ్చిపోతాను. చచ్చిపోతాను దేవుడు. అయ్యో అబ్బబ్బా. అబ్బా. అబ్బబ్బా. అయిపోయాడు అరే వీడిని కూడా పడేసాడేంట్రా గురు వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు ఆగండి ఆగండి రండి ఆడ మోగోడు నోరు లేనాడు మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా ఆ బోటు ఇవ్వండి ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం నువ్వా నీ మాటలు తచ్చినా నమ్మను అయ్యో బాబోయ్ అలాగంటే ఎలాగంటే ఎలా నమ్ముతారా ఎలా నమ్ముతారు మనం ఎన్ని నాగాలు పెట్టాం బాబు పని చేయండి నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోట్ నాకు ఇచ్చేయండి ఏంటి వీడిని తాకట్టు పెట్టుకోవాలా బాబు వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను గురు పనివాండైన నన్నే వదిలి నువ్వు ఉండలేవే నీ ముద్దుల మేనల నుండి వదిలి నువ్వు ఎలా ఉండగలవు భగవంతుడా మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి ఆ. ఓ నిన్నోదులు కూడా వీడు ఉండలేడా అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు ఆ. చాలా బాగా చెప్పారండి వీడు ఇక్కడ ఉండవలసిన వాడే ఆ. అసలుకు హామీ వీడు వడ్డీకి హామీ వీడు ఇక్కడే ఉండండి సరే వద్దు సర్దార్జీ నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు తప్పదురా ఆ. మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా బాకీ కోసం మీరు ఆ. బోటు కోసం నేను తప్పదురా మనకి ఈ ఎడబాటు తప్పదురా గురు గురు అరే చూప్ వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళండి నువ్వు బోర్డు తీసుకెళ్ళు వెళ్ళు వెళ్ళు పాపం ఏడుస్తూ వెళ్తున్నాడు సార్ ఒక దెబ్బకు 3 పెట్టలు అంతే మరి ఏడవాలి వాడు చేసిన మనకి ఇంకా బాగా ఏడవాలి వాడిని వదిలించుకున్నాను బోటు నా చేతికి చిక్కించుకున్నాను రే పెంచలేంటి ఎవరనుకున్నారు రా చెంచు లక్ష్మి తమ్ముడు నేను ఈ పంజాబీ హౌస్ కి తెలుగు మేనేజర్ నేను చాలా విచిత్రమైన మనిషిని నా కళ్ళు ప్రత్యేకమైన మనిషిని నా డ్రెస్సు చెబుతున్నాయి నేను చాలా స్ట్రిక్ట్ నేను చెప్పిన పని చెప్పినట్టు మీరు చెయ్యకపోతే నావి పగులుద్ది ఈ ఇంట్లో అందమైన ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు వాళ్ళెవరిని మీరు కన్నెత్తి చూడకూడదు వేలెత్తి చూపించకూడదు क्या रे पत्थर के पुत्थर
మా దగ్గర పనిచేస్తూ మా ఆడపిల్లని వేలు చూపిస్తావా అదిగా సార్. మేమంటే ఎవరు కూడా మీ పేర్లేమిటి? నా పేరు రంప రమణండి. వీడు మూగవాడు, పేరు ఇంకా పెట్టలేదు. మీ ఇద్దరిలో బూట్ పాలిష్ ఎవరు బాగా చేస్తారు? నాకు బూట్ పాలిష్ చేయడం రాదు, వీడు బాగా చేస్తాడు. చేస్తాడండి. అచ్చా, రానివాడైతేనే నేర్చుకోవాలనే తపనతో జాగ్రత్తగా బాగా చేస్తాడు. వాడద్దు, నువ్వే చేయి. బూట్ పాలిష్ నేర్చుకో. అరే ఓ పత్థర్ కా పుత్తర్, ఓ సబ్ బూట్ ఉनको దేవ్. ఆడుకో ఆడుకో బాబు. ఇవన్నీ పాత బూట్లు తోటి పాలిష్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి. అప్పుడు కొత్త బూట్లకు ప్రమోషన్ ఇస్తాం. ఈ బూట్ల గుండెని ఒంటి చేత్తో పాలిష్ చేయడానికి నేనేమన్నా అల్లావుద్దీన్ భూతాన్నా? ఇవన్నీ ఫుట్పాత్ మీద పాలిష్ చేస్తుంటే రోజుకు 3 బోట్లు కొని ఉండేవాడిని. బోటు కోసం బూట్ల పాలిష్. స్టోరీ కియా అభి తక్ హోగా నహీ. ఇలా అయితే ఎన్ని రోజులు చేస్తావు బే? కట్టాయి. మీ ఇద్దరు ఎవరు బాగా బట్టలు ఉతుకుతారు? ఇందాక నాకు రాదు అంటే నన్నే చేయమన్నాడుగా, ఇప్పుడు వచ్చోడు చెబితే వీడికిస్తాడు. మాట్లాడవే. నాకు ఉతకడం బాగా వచ్చండి. నేను బాగా ఉతుకుతాననే మా వీధిలో వాళ్ళంతా బట్టలు నాకే వేసేవాళ్ళు. నేను బాగా ఉతుకుతా, ఉతుకు పూసిన బిరుదు నాకు. వీడికి రాదు, నాకొచ్చు. వీడికి రాదు, నాకొచ్చు. అయితే నువ్వే ఉతుకు. కాస్ట్లీ బట్టల్ని తెలియని వాడు ఉతికే కంటే తెలిసిన ఇలాంటి వాడు ఉతకటమే మంచిది. దొడ్లోరా. నేను రెక్కలు ముక్కలు చేసుకునే బట్టలు ఉతుకుతుంటే నువ్వు టైటానిక్ షిప్ లో వదులుతున్నావు. టైటానిక్ షిప్ లో నీ షిప్పులు ముంచేస్తా, నీ షిప్పులు ముంచేస్తా. మూర్తన్నా, ఇంట్లో వాళ్ళంతా నా చేత గాడిద చాకిరి చేయిస్తున్నారు. వాడికేమో మంచి బట్టలు ఇస్తున్నారు, కొత్తల్లుడిలా చూస్తున్నారు. వాడికి నాకు డిఫరెంట్ ఏంటంటావు? పేటు 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 జల్లీదో అమ్మా, పొద్దున్నుంచి వేస్తూనే ఉన్నారు, ఉతుకుతూనే ఉన్నాను. ఇవన్నీ మీవేనా? నేను దొరికాను కదా అని పంజాబీ లాండ్రీ ఏమన్నా పెట్టారా? జల్దీ కరో. కర్మ, నా కర్మ. ఇది ఎలా ఉతుకుతావేంటి? ఇది ఫైర్ బాల్ గారిది. ఫైర్ బాల్ అంటే పెద్ద సింగారా? ఆయన కూడా గడగడలాడే సికిందర్ సింగ్. ఇంకో సింగా? ప్రస్తుతం ఆయన పంజాబ్ లో ఉన్నారు. ఆయన పేరు చెప్తే ఈ ఇంట్లో అందరూ ఉచ్చపోసుకుంటారు. ఏ, ఈ ఇంట్లో అందరికి అతిమూత్ర వేద? ఆయన చాలా పవర్ఫుల్. ఆయన బట్టలు కూడా చాలా గౌరవంగా ఉతకాలి. అలాగే, మీరిందులో విశ్రాంతి తీసుకోండి, ఈలోగా వీరిని ఉతుకుతారు. ఇది ఎలా ఉతుకుతావేంటి? ఇది ఇంకా పవర్ఫుల్. లేడీ ఫైర్ బాలా? కాదు, సికిందర్ సింగ్ గారి చెల్లెల్ది. ఆయనంటే అందరికీ హడల్, ఈవిడంటే ఆయన హడల్. ప్రాణం. కానా? ఏం కాను? అమ్జద్ ఖానా? షారుఖ్ ఖానా? కానా కాదు, రంపం రమణ. పాగల్ చల్ హట్. పోరా. కానా అంట ఖానా. ఏయ్ ఓయ్. ఖానా అంటే ఖాన్ కాదురా, తిండి, చపాతీ. అదా, ఆకలి దంచేస్తుంది. ఒక 50 చపాతీలను తింటాను. పద వెళదాం. పద పద పద. ఎక్కడికి? ఖానా. ఒక్కసారి వాడితో వద్దని చెప్పాక మళ్ళీ ఆ రోజుకి ఇక తిండి పెట్టడు. అన్నా, ఆకలేస్తుంది, చచ్చిపోతాను, ఏమన్నా పెట్టించన్నా. అబ్బా, ఒక పంచే. కిచెన్ లో మన క్యాండిడేట్ ఖజురహో బుల్బుల్ ఉంటుంది. సరే, వెళ్ళి నేను చెప్పాను అడుక్కో. అడుగునే ఉన్నా ఉంటే గీకి పెడుతుంది. అడుక్కో. అమ్మా, ఖజురహో బుల్బుల్. ఇదిగో వడ్ర తల్లి, నాకు ఈ చపాతీలు పరోటా అలవాటు లేదు కానీ తెలుగువాణ్ణి. అన్నం. అన్నా కాదు, అన్నం. ఇవాళకి అడ్జస్ట్ అవుతాను. రేపు రేపు
రేపు అన్నం ఉండాలి बाप रे मुझे रेप करते हैं क्या రేప్ రేపే रेप రేప్ अरे बाप रे రేప్ రేప్ रेप రేపని అందరి వంట వాళ్లకు తెలిసేలా అరవారి కాబోలు అరిస్తే పోలా రేపే రేపు రేపే రేపు రేపే ఇదేం భాషరా బాబు కానా అంటే తిండి రేపు అంటే కొడతారు అబ్బో ఒరేయ్ బెబ్బే నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుందారా రాలేదురా బాబు నాకు కానా కానా ఆకలి ఎలా తింటున్నావురా బాబు లబక్ లబక్మని ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి కూరో చారో వెయ్యి సార్ చారే एक दो तीन चार ఛే! 5 6 హక్! 7 ये लो साहब ఆ? और कुछ होना क्या ఆ! ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు ఒక్కటి మిగిల్చినా చంపేస్తాడ్రా బాబు ఆ? ఒకసారి పచ్చడిలో పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి నన్ను పచ్చడి చేసాడు తెలుసా అయ్యో ఏంటి గొడవ చూడండి పని వాళ్ళకి చాటంత చపాతీలు ఇవ్వడం కాదు అందులో చెంచాడంత చికెన్ కూడా ఇవ్వాలని మీ పంజాబీ వంట వాళ్ళకి చెప్పండి ఆహా 5 స్టార్ ఫుడ్ వద్దు నోరు మూసుకుని అతను తింటాలా నోరు లేదు కనుక అతను మూసుకు తింటున్నాడు నోరు ఉంది కనుక మేము అడుక్కు తింటున్నాం ఏం మూగవారా పుట్టు మూగవాడమ్మా బెబ్బే ఏవైనా కావాలా ఒక బకెట్ బోన్విటా కావాలని చెప్తున్నాడు ఏంటి అంటే ఓహో బుల్సయ్యా ఉండి తెస్తా అన్ని రెండు ప్లేట్లు తీసుకురండి మూర్తన్నా వీడు మాటకు మూగే కాని కావలసిన సౌండ్స్ అన్ని కరెక్ట్ గా లీక్ చేస్తుంటాడేమిటి అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్. పూజ నీకు మనిషిని చూపిస్తాను చాలా ఆశ్చర్యపోతావు రా చెప్తాను రా రా వెడదాం కొత్తగా పనిలో చేరాడు చూపిస్తాను రా అటు చూడు పాపం చూడవే అతను నీలాగే మూగవాడు అవును కనీసం నీకు వినపడుతుంది అతనికి వినపడదు కూడా నేను దూకుతా अरे उल्लू का पट्टे मुझे पता है చూడలేదు సార్ చూడకుండానే ఇంత స్టార్ట్ కొట్టావురా మిమ్మల్ని కాదు సార్ ఆ బెబ్బే గాండి కొడదామనుకుంటే మీకు తగిలింది పాపం ఆ మూగడి కొడతావా సుబ్బర్తే పుత్తర్ అయ్యో రైట్ రా Popinho, రా. popinho, popinho. ఆ పొప్పించు Ai, cotinho. ఆ కొట్టించు Na gota. ఇదిగో ఈ చెంబు తీసుకుని వాడు సరిగ్గా నన్ను ఎక్కడ కొట్టాడో నువ్వు వాడిని అక్కడ కొట్టాలి సాజి కొడితే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి Yang gota, yang gota, yang gota. Ah, cotinho. Papa, jangan Ah, ngapa. mama, Ya, cotinho. jangan jam jam jam. Yang gota. Hara. ఇదిగో ఎదురుకుండా చెంబు వస్తుందో బిందు వస్తుందో చూసి చెప్పాను కదా చెప్పులో అయ్యా 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 Pepe. సింగజీ 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 ఇక్కడ క్రికెట్
డెకరేషన్ అంతా డ్యామేజ్ అయిపోతే ఏం కట్ చేయాలో చూసుకుని కట్ చేయి. అదే ఏమిటి వాడి గొడవ? అది పందిరి గొడవలే. మీరంతా కలిసి డెకరేషన్ డ్యామేజ్ చేస్తే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? లాభం లేదు, నేను పని తిప్పుకొల్లిపోతాను. ఏమిటి వీడి గొడవ? ఏమి లేదయ్యా, ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి. అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. అయ్యో, మరి పెళ్లికి చేసిన చికెన్ బిర్యానీయో? ఓయ్, ఎప్పుడు తిండి గొడవ. పూజా మేడం పెళ్లి కుదిరి ఇదే పందిట్లో పెళ్లి జరిగేదాకా పందిరి విప్పకూడదని ప్రమాణం చేశాడు. ఎవరు? సికిందర్. నా డెకరేషన్ మీద, నా పందిరి మీద ప్రమాణం సికింద్రావును. सिकंदर के बारे में और एक बात ज्यादा बोले तो तेरी जान ले दूंगा. నాయి బోల్నా పెద్ద సింగ్ బాబు, ఈ ఒక్కసారికి పందిరి విప్పుకొల్లిపోనివ్వండి. హెవీ పెళ్లిళ్ళు చేస్తున్నాం. పెళ్లిళ్ళకి అయిపోయిన పర్వాలేదు, 3 మహానాళ్ళకి వెయ్యాలి. అమ్మా, పోలో పని చేయండి. అమ్మాయి గారు పెళ్లి కుదిరేకి చెప్పండి. వారం ముందు వచ్చి ఇంకా మంచి పందిరి వేసి ఇస్తాను. ఇదే ఎన్నిసార్లు చెప్పాను నీకు, పూజా బేటీ పెళ్లి వరకు ఆ పందిరి సంగతి ఎత్తుందని. కావాలంటే నీకు అద్దె ఎంత కావాలో తీసుకో, ఆ పందిరి మాత్రం తీయడానికి వెళ్ళాను. సీరియస్ గా చెప్తున్నారా, జోకులు ఎత్తున్నారా? సీరియస్ గానే చెప్తున్నాను. అలా చెప్పండి, ఎందుకంటే మాకు జోకులు అంత పదం. ఇంతకీ పందిరి సంగతి అయితే? మళ్ళీ మళ్ళీ ఆ పందిరి సంగతి ఎత్తావంటే నీ షాప్ లో ఉన్న పందిర్లన్నీ తీసుకెళ్లి పంజాబ్ లో వేస్తాను. జాగ్రత్త. చావు. మనం వెళ్తామండి, పెద్దోళ్ళు కత్తులు తీస్తారు. ఇదేంటిదే, మీ మోగదాని పెళ్లికి నా పందిరికి లింక్ ఇస్తున్నాడు. దీని పెళ్లి అవ్వడం ఎప్పుడు, నా పందిరి ఇప్పుకోవడం ఎప్పుడు? अरे बल्ले 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 बल्ले, ये करिश्मा, चांदनी, रेखा कौर, बल्ले 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 बल्ले, आओ आओ आओ. पूजा बेटी की पेली खाई नहीं. సికిందర్ ఫ్యాక్స్ మాట్లాడు. పెళ్లి కొడుకు పేరు హర్భజన్ సింగ్ చండీగఢ్. స్వీట్లు పట్టు. పూజా బేటీ స్వీట్ ఖాओ. నీ పెళ్లి ఖాయమైందమ్మా. ఇప్పుడే ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. కౌజీ మిఠాయి ఖలౌజీ. కట్నం ఎంత అడుగుతుంది? ఆ విషయం నీకు ఎందుకమ్మా, అవసరమైతే నీ కోసం మొత్తం ఆస్తంతా రాసిస్తానమ్మా. మాటలు రాని అమ్మాయిని చేసుకుంటున్నాడంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు. చేసుకునేవాడు తన కోసం కాదు, మన డబ్బు కోసం అని చెప్తుంది. నాయ్ నాయ్ బేటీ, సికిందర్ నీ విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయడమ్మా. అదంతా నీకు ఎందుకు, ముందు స్వీట్ తినమ్మా. స్వీట్ తిను. మొత్తానికి పూజా మేడం పెళ్లి కుదిరిపోయింది. ఆవిడ పెళ్లి వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికిందర్ గారి రూలు లైన్ క్లియర్. రంభకి సంబరం అయితే పంబకి దరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక, వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక, పిటపిటలాడే నా పర్సనాలిటీ పిట్ట పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతానని భయంగా ఉంది బ్రదర్. సంగతి ఏమో గాని నాకు మాత్రం మా సికిందర్ గారితో మాట్లాడి నా కజులోని పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ జురాసిక్ పర్సనాలిటీకి పెళ్ళొకటి. జురాసిక్ పార్కు రాసు బల్ అన్నా ఉంటే ఊరుకో ఊరుకో. 2 పెగ్గులకే పడిపోయాడు వీడికి పెళ్లి. బెబ్బే పోనీ నువ్వు చేసుకో. చిప్సా, ఏదో ఆకాశం నుండి మాటలూడి పడినట్లు భయపడిపోయాను. సోడా బాయ్, సోడా బాయ్, సోడా పోయా అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న? పార్టీకి పిలిచి పడుకుంటే మందాడు పోస్తారా నీ మామ? మిలిటరీ బ్యాగ్ పేపర్ బాగా వాయిస్తుంది. దీని సిగదరగా సరే. నార్మల్ బెబ్బే దెబ్బ అంటే మూగాళ్ళగా మూర్ఖ. బెబ్బే బెబ్బే. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు? ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసికి తాయిస్తా. రాయ్, ఇలా అందరం మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావరా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి? నేను ఎవరితో మాట్లాడాలి? Ay, en la casa de la paz. Ay,
నీకు మాట్లాడడం రాదు గానీ పాటలు పాడడం వచ్చా? అయ్యో అయ్యో తెలిసాక కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావా? అయ్యో నిన్నే. చెప్పు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతాండి. ఆగు. నీకు నిజంగా మాట్లాడడం రాదు కదూ? అయ్యో రాదు అయ్యో రాదు. అయ్యో నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. మేం సాబ్ మేం సాబ్ మీ పాదాల చెంత ఉన్నాను, రక్షించండి. సేవ్ మీ, బచావ్. నేనొక విచిత్రమైన మూగవాణ్ణి. నాకు కిడ్నీ ప్రాబ్లం, అందుకే మూగవాణ్ణి అయ్యాను. కిడ్నీకి మూక్కి సంబంధం ఏమిటి? నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా? ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఇది పనిచేసిందా? ఈ కంఠం కంచు కంఠం. ఆగి పడుకుందా? ఈ కంఠం పెప్ప. ఒకటి మాత్రం నిజం, నేను దుర్మార్గుని మాత్రం కాను. మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. కాదుకూడదని మీరు అల్లరి చేశారనుకోండి, నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు. నీళ్లలో దూకడం నాకేమి కొత్త కాదు. వద్దులే, నువ్వేం చావక్కర్లేదు. నువ్వు మూగడివి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావని అనుకోకు. నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను, జాగ్రత్త. అమ్మయ్యా. బెబ్బ, బెబ్బ, బెబ్బ. ఏంటి మూర్తన్నా అంత గట్టిగా నవ్వుతున్నావు? రోజు స్మైలా? రాత్రి ఒక కళ వచ్చిందిలే. చాలా ఆ కల్లో మన ఇద్దరం వాటిలో మందు కొట్టాం. చిత్రం ఏంటంటే ఉన్నట్టుండి మాట్లాడాడు. అవును, నోరు మూయిరా వెదవా అన్నాడు కదూ. నా కల్లో మాట్లాడింది నీకెలా తెలుసు? ఏ, ఆ కల్లో నేను కూడా ఉన్నాను కదా, నిన్ను అన్నది నాకు వినపడదా? ఓ, అది కాదు, ఆ కల్లో ఏమైందంటే నువ్వు పడుతావు. ఏమైందంటే పట్లకాలే. ఆవ్, ఆవ్. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి? ఉమ్. నేను చెప్పాలా? ఏంటి అంతా తెలుసు కూడా. సికింద్రని అనుకున్నాడంటే అతన్ని ఎవరు ఒప్పించగలరు? నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు. నువ్వు బాధపడుకో, ఈ పెళ్లి జరగదు. తప్పించే ప్లాన్ వేసా, చెడగొట్టే మనిషిని చూసా. వస్తాడు చూడు బేబీ. టటడాయ్. ఏ క్యా గెటప్ హై? ఏ పెద్ద సింగ్ గారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైట్కి నైటీ కింద సెటప్ చేశా. హౌ ఇస్? ఆహా, ఓహో, ఇదిగో. ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖనంటే చచ్చేంత సిగ్గు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే, కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు. ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో. జబో జబ 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 జబ. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या? तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు, పూజాని కట్టుకోబోయేవాడు. అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో రాకు దెయ్యం. నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చేస్తావు అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు. చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు. చెప్పావంటే నువ్వు మూగడివి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది. చెప్పా చెప్ప చెప్పా చెప్ప 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 బెచ్చా చెప్పా. చచా, తెలియని భాష. అనవసరంగా వేలటి ఇరుక్కున్నాను. లవ్ లెటర్. అమ్మ కదిరోహో, నోటితో చెప్పలేక లెటర్ రాసావా? ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. కౌన్ ఎవరో తెలియదు.
విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఆ, ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుక్కి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరు? ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నాడు. అయ్యో సికింద్ర వస్తున్నాడా? లెటర్, లవ్ లెటర్. ఏ క్యా సంగతి హై? సంగతి ఏంటంటే నువ్వు రాసిన ఈ లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే బీచ్ లో సైతాన్ బన్ కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. ఆ? నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. ఆ? నీకు రాసిందా? ఆ? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా గజరాహో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే. నమస్తే సికిందర్ సాబ్. ఎవరెతను? పెంచలయ్య తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే. ఎందుకు చేశావు ఫోన్? చెప్పు. నువ్వే చేసావో ఎవరైనా చేయమన్నారా? చెప్పు. చూడదు. ఎందుకు వాటి కొడుతున్నావు? వదలు కావచ్చు. పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. మతుండి మాట్లాడుతున్నావా? వాడు చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడవు. నోళ్ళని మోగాడు వాడు. మోగాడా? అవును. ఆ ఉత్తరం ఆడిది కాదండి. రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు. అబ్బో, సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్. లడ్డు వచ్చారా? ఏరి మీ మంత్రి గారు రాలేదే? అదే మీ తోగ్గారు. అబ్బాబే మీరేం తప్పలేదండి. మన లైన్లోనే డిఫెక్ట్ ఉంది. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం కనుక మీ అన్నయ్య గారు చూశారనుకోండి, మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు. అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అమ్మా ఏమండి, మా అమ్మని తలుచుకున్నానండి, మిమ్మల్ని కాదు. ప్లీజ్ ఎగ్జిట్ కండి, వెళ్ళండి, ఎగ్జిట్ కండి ప్లీజ్. పూజ ఎలా ఉన్నాడు బాలాజీ? పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నా అదే తప్పు. ఇదంతా ఎవరికోసం? నీకోసమేగా. నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా? బాలాజీకి నేను చెప్పాలా? అయ్ బాబోయ్ వద్దే. సికింద్ర అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు. పూజ 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 ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి? హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? సికిందర్ చేతిలో చిరగడం ఏంటి? ఇది మిచ్చ లేక కథకు మచ్చ? బాలాజీ నేను చెప్పింది చేయకపోతే ఇదే నీ ఎండు. ఏ? చూడు,
సామానంతా సర్దుకొని రెడీగా ఉండు. ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది, కిచెన్ కి దగ్గరగా. నువ్వు ఇక్కడి నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి. ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్ అన్నయ్య నిన్ను చంపబోయాడు కదా. అవును. ఇప్పుడు నువ్వు మూగడి కాదు, నీకు మాటలు వచ్చు అని తెలిస్తే నీ తల తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి చెక్కి. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషినండి. నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. ఎంత? 9,90,300 రూపాయలు. ఆ, ఎస్. పిచ్చి పిచ్చి వేషాలేకు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసింది నువ్వేనని సికిందర్ అన్నయ్యతో చెప్తాను. చెప్పుకోండి. అసలు పంజాబీ నాకెక్కడొచ్చు? ఆ లెటర్ రాసింది, నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను. ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. పెళ్లి జరిగితే ఆస్తిలో సహంభాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను. ఆ, ఈ కథంతా నేను ఎప్పుడు చెప్పాను? మీరు చెప్పలేదు, నేనే ఎక్స్టెండ్ చేశా. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను. వల్లే మన సంబంధం వద్దనుకుంటే మన పూజా క్యారెక్టర్ అనుమానించారనుకునేవాడిని. కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు. మన నేషనల్ ట్రావెల్స్ కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట. ఛే! వాడే సర్దార్జీ. వాడు నిజమైన సర్దార్జీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు. నువ్వేమన్నావు? ట్రావెల్సే కాదు, ఫ్యాక్టరీలే కాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను. హ? నా చెల్లెల్ని మాత్రం ఇవ్వనన్నాను. శభాష్! పూజా బేటి, ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచే జరిగింది. నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం, అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా. నువ్వంటే మా అందరికీ ప్రాణం. నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం. పెంచలే పెంచలే, నా మాటని పెంచలే. ఏంటి ఇరుకునేది నా సంచి? మోగోడు చేసి నోరు లేనోడు చేసి ఇంటిల్లి పాతి కలిసి దబ్బి దబ్బిని కొడతారా? పిలువ అసలు పెంచలయ్య, ఆ. ఈ విషయం నా ద్వారా నీకు తెలిసిందని తెలిస్తే నా ఆ. ఉద్యోగం పోతుంది పెంచలయ్య. నీ ఉద్యోగం ఏంటో నా సంచి నాతో పాటు వచ్చే పర్మనెంట్ గా నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. నేనేం పని చేయాలి? ఏం చేయక్కర్లేదు నువ్వు. నీకు గాలం వేసి సముద్రంలో దింపేస్తాను. ఓ తిమ్మింగల వచ్చి మింగిపోద్ది. నీ దగ్గర వదులుది, కొంప దగ్గర వదిలిపోద్ది. పెంచరయ్యా, గొడవ వద్దు, నా మాట విను. చేదే ఏంట్రా నువ్వు ఇక్కడుండి నా పిఏ వై ఉండి వాడిని కొట్టిస్తావా? అది కాదు. నువ్వు ఇక్కడ రారా. ఆ. ఇక్కడ రా నువ్వు. నోరు లేనాడు మూగోడు చూడకుండా ఇంటిల్లి పాతి కలిసి ఇదిగో కొడతారా? పెంచలయ్యా, ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది లేవయ్యా. ఏంటి చిన్న పొరపాట? అరే టారా. ఏయ్, నీకు నష్టపరిహారం కావాలా? నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని. అబ్బే నాకు వద్దండి నా సంచే. ఇలా రా. మా బెబ్బే గాడే. బెబ్బే, మా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాను. 5,000 రూపీస్ శాలరీ చాలా? అబ్బే చాలు చాలండి చాలు. మళ్ళీ గొడవ చేస్తావా? ఆ, గొడవ? మీతో నా గొడవ ఏంటండి నా సంచి? ఏదో మీరు వచ్చారు చూసిపోదాం కదా వచ్చారంతే. ఏమండి 5,000 పైన వస్తుందా? పైన ఇంకో 2,000 వరకు రావచ్చు. ఇంకా 2,000? మొత్తం 7,000 అన్నమాట. అవే చూడు, నీకు అన్ని కలిపి నెలకి 7,000 దాకా వస్తుందట. నువ్వు ఆ డబ్బు ఖర్చు పెట్టకే. నేను నెల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్లి ఈ పేరు మీద బ్యాంకులో వేస్తాను. ఇదిగో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టెళ్తున్నాను. రేపు 1వ తారీఖు ఎందుకు వచ్చావని ఆ గడ్డంగా అడిగితే బ్యాగ్ మర్చిపోయాను తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాను. ఆ బ్యాగ్ లో నువ్వు డబ్బులు పెట్టించు, నేను తీసుకెళ్తాను. ఓకే. బ్యాగా ఆ, బ్యాగా ఆ, బ్యాగా ఆ, ఓహో జీ ఆప్కా బ్యాగ్ భూల్ గయే. ఓహో నేను బ్యాగ్ మర్చిపోయాను చెప్తున్నాను. నాకు వీడికి మాటలు రావు. బ్యాగా బ్యాగా ఇది మాత్రం వచ్చు. అమ్మో ఆ గడ్డంగాడు వచ్చాడంటే. బ్యాగా ఆ. బ్యాగా ఆ, తీసుకెళ్తానులేవా? ఓ గుడ్ మార్నింగ్. ఏంటో పొగరు, ఆ ఫోన్ చేసి నువ్వేనని సికిందర్ నీకు చెప్పడానికి వెళ్తున్నా. ఆ లెటర్ రాసింది నువ్వేనని నేను చెప్తాను. చెప్పు. నమస్తే మేడం, అతను మూగవాడు. అతనితో మాట్లాడండి మేడం. ఇగో ఓకే ఓకే. సర్లే మోహన్ చూడు లోపలికి వెళ్ళిపా. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో. సికింద్ర భయ్యా, ఆ? మన ఆఫీస్ లో పనిచేయాలంటే చాలా తెలివి ఉండాలి. నీకు తెలుసుగా ఆ మూగోడు ఏం పని చేస్తాడని ఇంత పెద్ద జాబ్ ఇచ్చా. అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. అతనికి నోరు లేకపోయినా చాలా తెలివైనవాడు. మన పెండింగ్ అకౌంట్స్ అన్ని 2 రోజుల్లో కంప్యూటర్ లో ఫీడ్ చేశాడు. అయినా నువ్వేంటో ఆఫీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫేర్ అవుతున్నావు? ఇంకెప్పుడు ఇంటర్ఫేర్ అవ్వకు, వెళ్ళు. ఇగో బాగా బెప్పే ఏ, పోరా.
బాబు పెద్ద సింగర్ కనపడటం లేదు ఎక్కడా ఆయన కానీ మిమ్మల్ని పెద్ద సింగర్ ఆఫీస్ లో ఎక్కడా కనపడటం లేదు ఎక్కడ ఉన్నట్టు ఇంటి దగ్గర ఉన్నారండి. ఓహో ఇదిగో బాబు ఇంటి దగ్గర అంటే పంజాబీ హౌస్ లోనా బడాగర్ బడాగర్ గొంతుకెడి గరుగ్గా ఉంది ఇది వరకు ఎప్పుడో విన్నట్టుంది బాబు నన్ను గానీ ఎప్పుడైనా చూసావా ముచ్చుకో నైదేక ఎవరైడు పంజాబ్ హిందీ కలిపి కొడుతున్నాడు పెద్ద ఆయన ఎన్ని వేట్లాడతాడు मेरे बाकी देके दे दो नहीं तो मैं कोर्ट को जाऊंगा हाँ ऐसा करो నమస్కారం పెద్ద సింగర్ రారా మల్లయ్య నీకోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను 3 నెలలు అయింది కనీసం వడ్డీ కూడా కట్టలేదు అయ్యా. నైనే ఏ లాభం లేదు వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి అయ్యా సింగారు నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషినని మీకు తెలుసు ఒకడికి 4 లక్షలు అప్పు ఇచ్చాను ఆడి కింద నుంచి మీద దాకా నామం పెట్టాడు అందుకే నా బ్యాలెన్స్ షీట్ బొక్కడిపోయింది నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది వాడెవడో చెప్పు వెంటనే నా మనుషులు పంపిస్తాను అడ్వాన్స్ సింగ్ బల్బీర్ సింగ్ అయ్యయ్యో ఆడిప్పుడు లేడండి ఎక్కడికి వెళ్ళాడు పోయాడు హ? చచ్చిపోయాడు చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బాకీల కోసం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు అయితే వాడు మంచివాడే ఓ అచ్చా ఆద్మీ హై ఏమొచ్చాయండి బాడీ దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం దొరకలేదు ఈలోగా ఆడి బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఆడ అమ్మకి బాబుకి 4 తగిలించి కొంపకాకిడేద్దాం చూస్తున్నాం ఏదో సామెత చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు సచ్చి ఏడిపించాడని అలాంటి వాడు సావనేలా బతకనేలా చిచి ఇదిగో బాకీ కావాలంటే వచ్చానే లేవు అంతేగాని చచ్చిన వాడిని తిట్టకూడదు జా జా బాకీ ఇచ్చినోడి మీద సింపతి లేదు ఎగ్గొట్టినోడి మీద సింపతి అందుకే నెత్తి మీద తలపాగా వచ్చింది ఏ మళ్ళీ ఆగు ఏమిటి పెద్ద ఆయన మంచోడని మాయకబులు చెప్పి మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకున్నావా నేనా ఎవడో బాకీ అని ఇన్సూరెన్స్ అని చచ్చిపోయాడని ఇన్న బతాలా అబద్ధాలా అబద్ధాలు నేనెందుకు చెప్తాను ఆయనతోటి ఆయన నమ్మితే నమ్మొచ్చు నేను నమ్మను నమ్మనంటే ఎలాగమ్మా దానికి తగిన ఆధారాలు ఉన్నాయి ఇదిగో నేను ఆడికి ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీని ఆచేత ఓపెన్ చేయించాడు ఆ పక్కన ఆడే వెనకాల అడ్రస్ ఉంది శవాన్ని పోల్చుకోవడం కోసం ఫోటో ఎంటెట్కి తిరుగుతున్నాను సర్లే నువ్వు వెళ్ళు మరి ఫోటో ఉండని మేము కూడా ఎంక్వైరీ చేస్తాం సరే చూసావా వీడి వెనక ఎంత కథ ఉందో వీడు మామూలు వాడు కాదు వాళ్ళు వెతికే డెడ్ బాడీ వీడిదే అడ్రస్ అని చూడు నువ్వేది సీరియస్ గా తీసుకో వీడేదో మాస్టర్ ప్లాన్ వేసి మన ఇంట్లో చేరాడు వీడిని తక్కువగా అంచనా వేయకూడదే వీడిని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించేయాలి పూజ పూజ రావుజీ 11 గంటల లోపల టెండర్ ఆఫీస్కి వెళ్ళి ఈ డబ్బు కట్టకపోతే మనం లక్షల కాంట్రాక్ట్ మిస్ అయిపోతాం మీకు తోడుగా మూర్తిని కూడా తీసుకెళ్ళండి నైనే వాడిని తీసుకెళ్తా అయ్యే పని కూడా అవుతావు వాడిని తీసుకెళ్తాను ఇదిగో నువ్వు తావుజీ కూడా సికిందర్ ఐసరా నేను చెప్తానుండు ఇంజో 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 చూసావా నాకు కూడా మూగ భాష వచ్చేసింది ఇంజో ఇంజో సికిందర్ బేట మీ పెదనాన్న ఇంతవరకు రాలేదు ఇంత ఆలస్యం ఎప్పుడూ అవ్వలేదు రాత్రి 10 అయింది మాజీ టెండర్ పని మీద వెళ్ళారు కదా అక్కడ ఆలస్యం ఉంటుంది మీరేం కంగారు పడకండి అది కదా భయ్యా పెద్ద ఆయన చాలా డబ్బుతో వెళ్లారు పైగా మూగండి కూడా తీసుకెళ్లారు ఆయన దగ్గర అంత డబ్బున్నట్టు అతనికి కూడా తెలుసు అంటే డబ్బు చూస్తే ఎవరికైనా దురాశ కలగచ్చు కదా అందుకే వాడేమన్నా చేశాడేమోనని భయంగా ఉంది హలో పోలీస్ స్టేషన్ రండి నువ్వేనా మూర్తి అవునండి అతను ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడు 2 నెలల నుంచి అండి అతను మీ వాడేనా అవునండి ఎంతకాలంగా తెలుసు మావాడే కదా కొత్తగా తెలిసేదేముంది బల్వీందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా చేయలేదు మేమే మా బంధువులందరికీ ఫోన్ చేశాం మా ఆఫీసులకి ఫ్యాక్టరీస్ కి మెసేజ్ పంపించాం ఎక్కడా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ మెసేజ్ హలో స్పీకింగ్ సార్ మనం వెతుకుతున్న అతను దొరికాడు సార్ ఎన్ని అడిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు అతన్ని లాకప్ లో ఉంచాం ఓవర్ ఓకే అతను దొరికాడట ఎంత అడిగినా ఏం చెప్పడం లేదంట నేను వెళ్ళి తెలుస్తా
ఏమండి ఏమిటండి ఏమైంది నాయన కౌర్జీ ఏమైంది తావుజీ ఈ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. సమయానికి ఆ మోగోడు ఉండబట్టి సరిపోయింది. నన్ను హాస్పిటల్లో చేర్పించి డబ్బు తీసుకెళ్లి టైంకి టెండర్ కట్టాడు. ఇదిగో ఆ టెండర్ మనకే వచ్చింది. కాకపోతే మందుల కోసం వెళ్ళి నా కుర్రాడు ఇంతవరకు రాలేదు. ఈ సంగతి మీతో చెబుదామని ఇక్కడికి వచ్చాడా? ఎలా వస్తాడండి? పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకదన్నిస్తున్నాడు. ఎందుకది? ఎందుకనా? మిమ్మల్ని చంపి మీ డబ్బు దోచుకుపోయాడని. మెల్లగా దిగు. జాగ్రత్త. మెల్లగా, మెల్లగా. బాలాజీ, జరిగిన దానికి మాకు చాలా బాధగా ఉంది. రాత్రంతా మీరిద్దరూ రాకపోయేసరికి పెద్ద ఆయన్ని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయాననుకున్నారు కదా. హత్యలు దొంగతనాలు నేర్చుకునుంటే నా కథ ఇంకోలా ఉండేది. నా గురించి ఈ లోకం ఎప్పుడు తలకిందలుగానే ఆలోచించింది. నా వాళ్ళు కూడా నన్ను పిచ్చికెత్తగానే అర్థం చేసుకున్నారు. చివరికి దేవుడు కూడా ఎదురేది లేక చావాలనుకున్న నన్ను బతికించి అటు ఇటుగాని ఒడ్డున పడేశాడు. నోరు నా మూగవాడిగా, అందరూ ఉన్న ఎవరూ లేనివాడిగా కొత్త జీవితాన్నిచ్చాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఈ బాలాజీ కోసం కాదు, బాలాజీ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ కోసం. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కావాల్సిన నా శవం కోసం. కానీ ఎలా? నా శవాన్ని నా భుజం మీద మోసుకెళ్ళానుక మా వాళ్ళని, మా ఇంటిని అప్పులు వాళ్ళు తగలబెట్టక ముందే నా శవం మా ఊరు చేరాలి. ఇదిగో సార్, బ్యాంకులో 10 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఒరే మూర్తి, సార్ మనం 30 లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం. మరి 32 లక్షలు అసలే వచ్చింది. అంటే మనం అప్పులు ఇచ్చాం కదండి, అవన్నీ వసూలు చేయడానికి మరో 2 లక్షలు ఖర్చు అయిందండి. వసూలు చేస్తే లాస్ ఎలా వస్తుంది? వసూలు కాలేదు కాబట్టి లాస్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సికిందర్కి తెలియకుండా ఈ వ్యాపారం మొదలు పెట్టాం. తెలిస్తే ఏమంటాడు? నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ భయ్య ఏమీ అండు. ఏమిటి? ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఆ లాస్ కూడా పూజా అకౌంట్ లో వేయండి. అప్పుడు సికిందర్ అనే ఏమీ అండు. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన 10 లక్షలు మాకిస్తే పూజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలు అందులో వేస్తాం. తర్వాత పూజా అండ్ బల్విందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ 10 లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం. అవి వసూలయ్యాక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి పూజ అకౌంట్ లో డబ్బు? మీరు ఇచ్చారుగా 10 లక్షలు. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగో 10 లక్షలు ఇచ్చాను. ఏం చేస్తాను చెయ్యి. తీసుకున్నాం, పూజా అకౌంట్ లో వేసాం. వేశారు. అక్కడి నుంచి పూజా బల్విందర్ సింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. అక్కడి నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. మరి పూజ అకౌంట్ లో మీరు డబ్బు? ఇచ్చారు కదా. ఇచ్చాము. మరి బలవంత్ సింగ్ అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాను కదా. మరి నాకు అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ట్రాన్స్ఫర్ అయింది కదా. సార్ ఇందులో ఏదో ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదిగోనమ్మా, నేను మీకు ఇచ్చాను, మీరు బలవంత్ సింగ్ ఇచ్చారు, బలవంత్ సింగ్ నాకు ఇచ్చాడు. అంతే కదా? అంతే. వెళ్ళండమ్మా, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సార్ ఇందులో ఏదో లొసుగున్నట్టు. ఇదిగో, మనం లెక్కల్లో పూరని పిల్లలకి తెలియకూడదయ్యా. 10 లక్షలకి 30 లక్షలు. బల్లే 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 బల్లే. ఏయ్. ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. ఓహో. నోర్మి, నీ అందం చూసుకొని మురిసిపోవడానికి కాదు, నీకు ఈ బట్టలేస్తుంది. పెట్టి కింద పెట్టు. ఇటు తిరుగు. చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాల్తాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. సికిందర్ గారు కూడానా? ఏయ్, నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పామో, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికాలలో బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకొని విశ్రాంతిగా పడుకొని విశాఖపట్నంలో లేస్తాను. అక్కడి నుంచి భీమునిపట్నం వెళ్లి రమణ మహర్షిని కలుస్తాను. ఏ ముత్తు, రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏస్తారో ఆ డబ్బు ఆయనకిచ్చి, ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. చుప్. ఈ ఏడవటాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తా. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి?
ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి, మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్ ఇందా రమణమూర్తి గారి ఇల్లు ఇదేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. నీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి కేకలే వస్తాయి. ఇల్లు ఇదేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో. మూర్తి గారు, మీరు అలకాలు ఉండాలా? నేను బాకీ అడగడానికి రాలేదండి, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ ఫండ్ కంపెనీలో చెక్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. ఎల్ఐసి ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి అందులో డబ్బుందా? ఆ డబ్బే కావాలంటే చూసుకోండి. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోని నీకు చెప్పకుండానే ఆ 10 లక్షలు మీ ఇంటికి పంపించాం. పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది. చాలా థ్యాంక్స్ అండి. కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీ నన్ను ఆదుకున్నారు. తెలిస్తే వద్దనేవాడిని, కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి. ఏమండోయ్, మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి. తీర్చుకుని గానీ ఇక్కడి నుంచి కదలను. జస్ట్ మినిట్. వాట్ అ బ్యూటిఫుల్ సిగ్నేచర్. టేక్ ఇట్. ఏంటిది? మీరిచ్చిన 10 లక్షలకి నా బ్లాంక్ ప్రామిసరీ నోట్. మ్యాటర్ మీరే రాసుకోండి. వడ్డీ 3 రూపాయలు. 6 నెలలు దాటి చక్రవడ్డీ చేసుకోండి. టేక్ ఇట్. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా, అలాగే. ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వు ఎవరయ్యా? కొంచెం ఆగండి. డైలాగులు. మేనమామ ఇంటికి వెళ్ళి. ఎవరయ్యా నువ్వు? నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఎంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడింట్లో ఉంది. మొగుడింట్లో ఉందా? అయితే పెళ్ళైపోయిందన్నమాట. ఎక్కువ మాట్లాడకు. ఎక్కువగా మాట్లాడరా? చాలా తక్కువగా మాట్లాడని అనుకుంటున్నానే. ఏమిటో? మా బెబ్బెబ్బే ఫోటో ఇక్కడుందేమిటి? సార్, నువ్వు ఇంకా బాలా? ఇతను ఎవరు? వాడా? అవునండి. నువ్వు బాలాజీకి ఏమవుతానన్నా? బెస్ట్ ఫ్రెండ్ నండి. వాడెవరో నీకు తెలియదు. తెలియకనే కదా అడుగుతున్నాను. ఇతను ఎవరు? ఎవరా? వాడేరా బాలాజీ. రేయ్, సముద్రంలో సొరచేప మింగాల్సిన నిన్ను రక్షించాను కదరా, నన్నే మోసం చేస్తావా? నీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఉందని, సెంటిమెంట్ ఉందని, అప్పుల డిజైన్ ఉందని నాకు ఇసుక మీద రాసి చూపించవచ్చు కదరా. ఇక నువ్వు మూగవాడని కూడా చూసేది లేదు. నీ ఇష్టదేవాన్ని తలుచుకో. నన్ను క్షమించరా రమణ. నన్ను క్షమించు రమణ. ఇసుక మీద రాయడం ఎందుకు? నోట్తోనే చెప్తాను. అవును, నిజమే. నిజంగా మాట్లాడగలను. ఏంటి గొడవ? ఏంటి? రండి మేడం, వీడు మూగోడు కాదు, మాట్లాడుతున్నాడు. డాల్ఫీ సౌండ్ లో డబడం మాట్లాడుతున్నాడు మేడం. అది మాకు తెలుసులే. ఇతను మూగోడు కాదని బయట పెట్టావో నువ్వు పర్మనెంట్ గా మూగోడు వైపుతావు. అర్థమైందా? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బు తీసుకెళ్లి వీళ్ళ నాన్నకిచ్చాను. నేనుండగానే ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. బాలాజీ, మీ మావ ఇంటికి కూడా వెళ్ళాను. మావ ఇంటికి వెళ్ళావా? సుజాత ఎలా ఉంది? బాగుందా? అక్కడ సుజాత లేదు, సౌభాగ్యం లేదు. మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు. మరి మా సుజాత ఏమైంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందట. పెళ్ళైపోయిందా? అవును. థ్యాంక్ గాడ్. అవును, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా. మీ ఊరెళ్ళి మీ వాళ్ళతో ఉండొచ్చుగా. నేను చనిపోయాను అనుకునే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ బతికి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి. అందుకే ఆ క్యారెక్టర్ అక్కడే ఫినిష్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ పంజాబీ హౌస్ కి అంకితం చేస్తాను. దట్స్ ఆల్. టాటాయ్. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇది? వాడు చేసిన అప్పులు వాడు పోయాక కూడా తీర్చేశాడు, కానీ నీదే తీర్చలేని భారంగా మిగిల్చాడు.
వాడు నీకు మూడు ముళ్ళు వేసేకిలా జరిగి నువ్వు ఈ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంటే కర్మను సరిపెట్టుకునేవాడిని. కానీ వాడికి భార్య కాకుండానే ఈ భారాన్ని మోయడం న్యాయం కాదమ్మా. అవునమ్మా, మీ నాన్న కూడా బాధపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటిదారం అయితేనే వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది. చూడండి అత్తయ్య, మూడు ముళ్ళ బంధం అనేది సమాజం కోసం. నా మనసులో ఏనాడో బావతో 7 అడుగులు వేశాను. ఆడది భర్తతో ఉంటే ఆ ఇంటి కోడలవుతుంది, భర్త పోగానే కూతురవుతుంది. ఆ ఇంటి బాధ్యత భర్త బదులు తనదవుతుంది. తెల్లచీర అనర్థం అని మీరనుకోవచ్చు, కానీ ఈ ఇంటి కోడలిగా అలంకారం అని నేననుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి. నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. అయినా నేను ఎటెళ్ళాలి, ఎందుకెళ్ళాలి, నాకెవరున్నారు? ఏమిటి, నాకేమీ అర్థం కాలేదే. కరాటేనా, కున్ఫూనా? ఏంటి, మీకు బర్డ్స్ అంటే ఇష్టమా? సరే, నేను ఒక గుర్తు చూపిస్తాను, దాని అర్థం ఏమిటో చెప్తారా? ఏంటది? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో, ఈ కోడ్ నాది కాదు, మీది కూడా కాదు. మీ పూజా గారు నాకు పెట్టిన క్విజ్. ఓహో, అదే సంగతి. చూడు, ఆ క్విజ్ ఏమిటో, ఆవిడ మనసు ఏమిటో నువ్వే తెలుసుకో. I L U U I U L I L U. తెలుసు, మన పూజా కథనంటే చాలా ఇష్టం, కానీ మన పరువు పోయే పని తను ఎప్పుడూ చేయలేదు. నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? పెంచలయ్య. పెంచలేక అతను ఏమవుతాడు? మేనల్లుడండి, స్వయానా మేనల్లుడు. అతను నీ దగ్గర ఎంతకాలంగా ఉంటున్నాడు? ఎంతకాలం అంటే ఏం చెప్పంటారండి? నా సంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి. అతని వయసు ఎంత ఉంటుంది? వయసు 20 సంవత్సరాలు ఉంటాయండి. అంటే పుట్టక ముందు నుంచే పెంచుతున్నావా? అంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత కాదు కదండి, నా హృదయంలో పెట్టుకుని పెంచుతున్నానండి. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నానండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడుగుతున్నారండి? ఏదో నోరు లేనాడు, తెలుసో తెలియకో కాలు చేయి ఆడించాడు అనుకోండి, ఆ ఉద్యోగం మాత్రం పీకెక్కండి బాబు, మీ పుణ్యం ఉంటది. తీసేయటం కాదు, ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. జీతంలోనండి? జీవితంలో. అతని తల్లిదండ్రులు ఎవరు? అది మాత్రం అడగండి బాబు, కడుపు చించుకుంటే దోళ్ళ మీద పడుద్దంటారు. ఆడికి తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, సముద్రం అయినా, శాపైనా నేనే బాబు. మీ వాడిని మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోండి, దానికి ఏముందండి? గడ్డం పెంచి తలపాకెట్టాడు అనుకోండి, మీ సింగిల్ హంక్ తీసుకోండి. బంధువుగా చేసుకుంటున్నాం. చేసుకోండి. మా చెల్లెలకి అతనంటే చాలా ఇష్టం. మీ చెల్లి ఏంటండి? నా సంచి తాసుబాబు ఆడంటే ఇష్టపడుతుంది, ఎందుకంటే ఆడు పర్సనాలిటీ అలాంటిదండి. పూజను అతనికి ఇచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను. ఆలోచించుకొని చెప్తానండి, అది అంత అర్రిపురిగా తెలియ ఎవరం కాదు కదండి. ఆడంగులు కన్సల్ట్ చెబుతానండి. మరి ఏమిటది? నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? నై, నేను ఒప్పుకోను. ఇంతకాలం ఎదురు చూసింది పూజా బేటీని ఇలాంటి దారిని పోయేవాడే కట్టబడ్డాను. ఎంత ప్రేమగా చూసుకున్నావురా పూజాని, దాని ముందు నిలబడ్డానికైనా వీడికి అర్హతుందా? తావూజీ, అది అతన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకన్నా అర్హత ఉంది? ఇంతకాలం నేను ఎదురు చూసింది మనకు నచ్చిన వాడి కంటే తనకు నచ్చిన వాడి కోసం. అసలే అది మాటలు రానిది. ఇంకో మోగవాణ్ణి దాని మెడకు ముడిపెడితే ఆ కాపురం ఉలుకు పలుకు లేకుండా అయిపోతుంది. నేను మూగవాణ్ణి కాదుగా. వాళ్ళకు కావాల్సింది నా చెవులతో వింటాను, వాళ్ళు చెప్పాల్సింది నా నోటితో మాట్లాడతాను. నా బతుకును వాళ్ళ బతుకును చేసి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండేలా చూసుకుంటాను. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు క్షమించేవాడేవి కాదు. అందరూ నిన్ను చూసి భయపడేవారు. అందుకే నీకంటే పెద్దవాడినైనా నేను కూడా నీ మాటకి గౌరవిస్తున్నాను. అలాంటిది ఇవాళ దానికి అన్యాయం చేసి ఆ తప్పు నువ్వు చేస్తావా? నా గౌరవాన్ని పక్కన పెడతావా? అవునులే, నేను నీ కన్న తండ్రినైతేగా, నీ పంచన చేరిన నీ పినతండ్రిని. ఈ ఆశ ఐశ్వర్యం అంతా నీది. మా మాట ఎందుకులే, మీ మాట ప్రకారమే. కానీ బాబూజీ,
మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. నా చెల్లెలకు నచ్చిన వాడితో ఈ పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి చేయండి. అది నాకు చాలు. మీ చేతులతో దాన్ని ఆశీర్వదించండి. ఆ తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏమంటావురా? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీ చేతులతో పెంచిన ఈ పంజాబీ కుటుంబ గౌరవాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఆ మోగదానికి అన్యాయం జరగకూడదని అలా అన్నది కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు సికింద్రపేట. బాబూజీ, కంగారు పడకండి. పూజకి ఎప్పుడూ అన్యాయం జరగదు. పూజ నమ్మిందంటే అతను మోసగాడు కాదు. అతని మీద నాకు నమ్మకం ఉంది. సికిందర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. ఇంతకాలం నా దురదృష్టం నన్ను మూగవాణి చేసింది. సికిందర్, వీడిగా నీ చెల్లెలు కట్టపెట్టాలనుకునేది. నేరం చేసిన ప్రతివాడు చెప్పే కట్టుకథ వీడు చెప్తున్నాడు. రై, పంజాబీ తలగా పాగా పెట్టాలనుకునేది మా కుటుంబాన్ని ఏమనుకున్నావు? ఒక్కడుగు ముందుకేశారో నేను దేనికైనా తెగిస్తాను. కొట్టడం చేతగా కాదు, చేతులు రాక ఊరుకున్నాను. నాకు నేడనిచ్చిన మీ గుండెల మీద కొట్టడానికి మనసు రాక ఊరుకున్నాను. ఏ మీరు అనుకున్నట్టు నేను ఇంకా మోగవాడిగానే నటించి ఈ పంజాబీ కుటుంబానికి అల్లుండై మీ భోగభాగ్యాలు అనుభవించడం చేతకాక నా బయటపడింది. అలా చేస్తుంటే మీరేం చేయగలరు? ఇప్పుడు నేను మోగవాణ్ణి కాదని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పాను. నా నిజాయితీకి బహుమానం అవమానమా? దాని మనసు చూసి నిన్ను మంచివాడని నమ్మానురా. దానికి అండ దొరికిందని పొంగిపోయానురా. కానీ నువ్వు మూగవాడిగా నటించి ఆ మూగదాన్ని మోసం చేశావే. నువ్వు నిజాయితీ గురించి మాట్లాడతావు. బద్మాష్! సికిందర్జీ, మీరు చాలా పొరపడుతున్నారు. నేను మోగవాణ్ణి కాదన్న విషయం పూజకు ముందే తెలుసు. ఆ విషయం మీతో చెప్పకపోవడం నా తప్పే గాని పూజని మాత్రం నేను మోసం చేయలేదు. తనని అభిమానించింది నా మోగపోయిన జీవితంలోకి ఇంకో మోగమనసు తోడైందనే కానీ మీ పంజాబీ దర్జాని చూసి కాదు. దానికి నోరు లేదని, నిజం బయట పెట్టలేదని దాని మీద వంక పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడే తేలుస్తాను. ఇది మోసమని తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఈ గడప దాటవు. ఏంటమ్మా ఇది? పూజ, నువ్వెందుకమ్మా బాధపడతా? నీదేం తప్పలేదు. వాడు మూగవాడని అమాయకుడని జాలిపడి ఈ ఇంటికి అల్లుణ్ణి చేద్దాం అనుకున్నాను. కానీ నీలాంటి దాన్ని మోసం చేసిన వాణ్ణి. నీకు ముందే చెప్పాడా? తను మోగవాణ్ణి కాదని బాలాజీ ముందే చెప్పాడు. కానీ పెళ్ళయ్యే వరకు చెప్పదని పూజారి చెప్పింది. అంటే అతనిదేం తప్పులేదన్నమాట. అవునరా, మనమే తొందరపడ్డాం. మనం పౌరుషాలతోటి ఆహాలతోటి ఆలోచిస్తాం గనక మంచి ఏమిటో తెలుసుకోలేకపోయాం. పాపం, ఈ నోరు లేని దానికున్న జ్ఞానం కూడా మనకు లేదురా. మనం నోరున్న మోగవాళ్ళం. ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. పూజాకి బాలాజీకి మన పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి జరిపిస్తామని గురునానక్ మీద ప్రమాణం చేస్తున్నాను. గురించి నా బియ్యంకుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను. కొడుక వాడేవాడు? అదేరా మోగోడు. వాడు నీ మేనర్ కదా చెప్పావు. అది అప్పుడమ్మా. ఇప్పుడు వాడిని నేను దత్తత తీసుకుని తండ్రిగా మారాను. ఎవరి దగ్గర దత్తత తీసుకున్నావు గురు? మేనమావనే నేను. నా దగ్గర నేనే దత్తత తీసుకుని తండ్రిగా మారిపోయాను. ఆడు మోగోడు, నోరానా సంచా. ఆడేం మాట్లాడగలడు? నేను ఎప్పుడు ఎలాగైనా మారిపోగలను. గురు, లోపలికి వెళ్ళొద్దు గురు. వాళ్ళు నిన్ను చికెన్ పకోడా చేస్తారు గురు. వాళ్ళు ఏం చేయలేరు. నోరు మోయ్. పూజ నా కోడలు, ఇది నా బియ్యంకుడి ఇల్లు. చిచ్చి, ఇంకా పెయింటింగ్లు మార్చలేదంటే లైట్ అలాగే ఉన్నాయి. ఈ విషయాలు నేను డిస్కస్ చేస్తా. నోరు మూసుకొని ఫాలో గురు. నడవండి నడవండి నడవండి. సామాన్లన్నీ లోపల జాగ్రత్త పెట్టండి. లైట్లన్నీ జాగ్రత్త క్విక్గా చేయండి. నమస్కారం బియ్యంకుడి గారు. వియ్యంకుడు గారు? అవునండి. మా మోగోడిని మీ ఇంటి అల్లుడు చేయడానికి నిర్ణయించాను. మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. మా ముసలోడు మంచం ఎక్కాడు. అయినా సరే కుటుంబం మొత్తం నాశనమైనా మా మోగోడిని మీ సుక్కుల కుటుంబంలో తోసేయడానికి నిర్ణయించాను. చేపల సీజన్ అయిపోయింది కాబట్టి సామాన్తో వచ్చేసాను.
సామాను బయట ఆటోలో ఉంది, ఈపరాల జీల్డ్ ఈయంకర గారెలు కూడా ఉన్నాయి, కిరాయి తెప్పించండి, తొందరగా తెప్పించండి. అబ్బా ఉక్కపోతగా ఉందండి, ఒక కుక్కకోలో కొట్టించకూడదు. అవును, మా మొగడేడి? అడుగో వస్తున్నాడు. బెబ్బే 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 బెబ్బే. ఆ, ఆ, ఈ పెంచలై నీకేమవుతాడే? అబ్బో, అబ్బే అలా అడిగితే వాడికి అర్థం అవుదండి. ఆంగికం ఆంగికం భాషలో అడగాలి. మావయ్య చూసారా, ఇలా అడిగితే క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది మావయ్య. నువ్వు బాగున్నావు మావయ్య? ఏమండి, మా వాడు మాట్లాడుతున్నాడండి. ఏరా ఒకసారి మామయ్యనమ్మో. మావయ్య, నేను మూగవాణ్ణి కాదని, మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అబ్బా, ఎంత బాగా వినిపించావురా. చూసారండి, మా వాడు జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారి కాదు మావయ్య, మొదటి నుంచే మాట్లాడుతున్నాను. నేను ఒప్పుకోను. వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు ఈ కూరగాయల మీద. ఒరేయ్, మాటలొచ్చినోడు మూగోడుగా యాక్ట్ చేయడం చూశాను గానీ మూగోడు మాటలొచ్చినోడు యాక్ట్ చేయడం నిన్నే చూశాను రా. ఆపరా, యాక్ట్ చేసినంత చాలు గానీ మన ఒరిజినల్ భాషకు వచ్చాయి, మూగ భాషకు వచ్చాయి. చివరిసారిగా తెలిసింది నీకే. పెంచలయ్యా, పటా పంచలయ్యే. వాడు మూగవాడు కాదని వాళ్ళందరికీ తెలిసిపోయిందని చెప్పేలోగా వచ్చి పక్కలో పడ్డావు కదా గురు. పెంచల్, ఇప్పటి వరకు ఏం జరగలేదు గాని సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో, ఇప్పుడు జరుగుద్ది. నాకేం తెలియదండి, నా సంచి తిరిగిపోయింది. ఈడు మాటలు వచ్చిన మూగోడు అన్న సంగతి ఆ గంగమ్మ తల్లి సాక్షిగా నాకు తెలవదండి. ఇతను నీకు మేనల్లుడు ఎలా అవుతాడు? అదే, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ అప్పా చెల్లెళ్ళని ఎప్పుడో శంకర్ దయాళ్ సినిమా నాకు చెప్పినట్టు గుర్తుండి. ఈడే అప్పకో చెల్లికో పుట్టుంటాడండి, ఆ విధంగా నాకు మేనల్లుడు అయ్యాడండి. ఏమైతేనే నువ్వు ఒక మంచి మనిషిని మా ఇంటికి తీర్చిన వ్యక్తివి. నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను. బాకీ మొత్తం క్లియర్ చేస్తారా? వడ్డీతో సహా. నీ బోటు నువ్వు తీసుకెళ్లొచ్చు. బాబు, నీ పేరేంటమ్మా? బాలాజీ. బాలాజీ, నువ్వు నా మేనల్లుడివి కాదు, కొడుకువి కాదు, బంధువువి కాదు. నా కష్టాలకు దిగజారి నిన్నిక్కడ అడ్డు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి, ఏ ఇబ్బందులు లేవు బాబు. ఉత్తిత్తి మావైనా నన్ను మర్చిపోవు కదూ. ఊరుకోండి, నువ్వు రమణ లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉండగలిగేవాడా? చచ్చి బతికిన నా జీవితంలో దేవుడిచ్చిన బంధువులు మీరిద్దరు. ఊరుకోండి, మీరెప్పుడు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. రమణమూర్తి మాస్టర్ మీరే కదా? అవునండి. బాలాజీ మీ అబ్బాయిగా? అవునండి. వాడు చేసిన అప్పులన్నీ తీర్చేశాను. పూజా బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మా వాడు చుట్టూ వేసేట. ఆ డబ్బు వాళ్ళు పంపించారు. కానీ మీకు అప్పున్నట్టు. బల్వీందర్ సింగ్ నేనేనండి. అలాగా? ఆ డబ్బు మేమే పంపాం. వాడి రుణం వాడే తీర్చుకున్నాడు, వాడి దారిని వెళ్ళిపోయాడు. రుణం తీర్చుకున్న మాట మాత్రం వాస్తవం మాస్టర్ జీ. మీరు వెంటనే బయలుదేరండి. పదండి. నేను వెళ్తున్నాను, మీరు దగ్గర నుండి తీసుకురండి. దండ. సుజాత, ఏమే? ఏమిటండి? సుజాత విషయం మర్చిపోయాం. అవును నిజమే, సుజాతకి విషయం చెప్పొద్దు. సుజాత? సుజాత అంటే? మా మేనకోళ్ళు, మా బాలాజీకి చేసుకోవాలనుకున్న పిల్ల. అదేంటండి, మొన్న వచ్చినప్పుడు పెళ్ళే వాళ్ళ ఆయన ఇంట్లో ఉంటుందని వాళ్ళ అన్న. పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బాలాజీ పోయాడనుకుని విధవై మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి మాతోనే ఉంటుంది. ఏమే, బాలాజీకి ఈ విషయం చెప్పకపోతే తప్పు మందవుతుంది. సుజాతని మనతోనే తీసుకెళ్తాం, అది న్యాయం. అవునండి. ఈ అమ్మాయి విషయం బాలాజీకి తెలిస్తే మొత్తం గొడవ అయిపోతుంది. ఈ సెంటిమెంట్ స్టోరీ ఇక్కడే నొక్కేయాలి. చూడండి మేస్టారు, సుజాత ఎక్కడ పోతుంది? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అనాథ? వాళ్ళ నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు బాగానే చూసుకుంటారు. మీరు మీ అబ్బాయి విషయం ఆలోచించండి. అయ్యా,
అక్కడ సింగర్ వెయిట్ చేస్తున్నారు. ఆయనకి విషయం తెలిస్తే బాగుండు. మీరు బయలుదేరండి. మీరు బయలుదేరమని చెప్పండి అమ్మా. అవును, ముందు వాడిని చూడాలంది. బయలుదేరండి. 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 అరుగో వచ్చేసారు. నమస్తే. రండి రండి రండి. మా అబ్బాయి సికిందర్, వీరు బాలాజీ అమ్మగారు నాన్నగారు. నమస్తే. రండి అమ్మాయిని చూద్దరు గాని. ముందు మా బాలాజీని చూడాలి. అమ్మా బాబు, బాబు, నిన్ను మళ్ళీ నేను చూస్తాననుకోలేదురా. ఆ సముద్రం నిన్ను మింగేసింది అనుకున్నాను. ఊరుకోమ్మా. చూడండమ్మా, ఇది బాధపడవలసిన సమయం కాదు. అన్ని కష్టాలు తీరిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాడు అనుకున్న మీ కొడుకు మీ కళ్ళ ముందున్నాడు. ఇంతకంటే అదృష్టం ఏముంది? మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం. బాలాజీ. ఏంటమ్మా ఏమిటి? బాబు, నీకో విషయం చెప్పాలరా. చెప్పు. నేను ఆలోచించమని చెప్పట్లేదు, విషయం నువ్వు అర్థం చేసుకుంటావని. అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి ఏమండి? వచ్చిందంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం అంటారా? హడావుడిగా పెళ్లి నిశ్చయమైపోయింది, శుభలాగా ఇంకా పంచిపెట్టలేదు, బంధువులకి ఇంకా తెలియపడలేదు. ఇవేగా. ఏమయ్యా, నీకు అసలు ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? ఆ అమ్మాయికి అందమైన చీర కట్టి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలందా? అది కాదు, అమ్మేదో చెప్పాలి. ఎందుకు చెప్పదయ్యా? ఎందుకు చెప్పదు? నా కోడలు అర్జెంట్ తీసుకురారా, నాకు చూడాలందని అందా? అదే నేనైతే ఊరుకునేవాడా? అసలు ఈ పెళ్లే క్యాన్సిల్ చేసేవాడి. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఏంటయ్యా నన్ను మాట్లాడినవరా? నేను మాస్టర్, నేను తప్పు చేయకూడదు. ఈ ఇంటి పెద్దలకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. చెప్పండి. బాలాజీ జీవితం ఇప్పుడిప్పుడే గతుకుల నుంచి గట్టున పడుతోంది. మీరు ఈ విషయం చెబితే బాలాజీ పెళ్లి చేసుకోడు. పూజకి ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ఊరుకోరు, బాలాజీని నరికేస్తారు. అలా జరగాలనుకుంటే వెళ్ళి నిజం చెప్పండి. చూడండి, ఏ రోజైతే వాడి చేతికి మీరు ఉరితాడిచ్చారో, ఏ రోజైతే వాడు గంగమ్మ ఊళ్ళో దూకాడు, మీ కొడుగ్గా వాడు ఆనాడే చచ్చిపోయాడండి. ఆడు గంగమ్మ ఊళ్ళో మళ్లీ పుట్టి మా బాలాజీ అయ్యాడు. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత మాకుంది. సుజాత జీవితం ఇంకా మీ చేతుల్లో ఉంది, కానీ బాలాజీ జీవితం వాడి చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. ఆ పంజాబీ వాళ్ళ ఆత్మీయతల్లో ఉంది. ఏం జరిగినా బాలాజీ మళ్ళీ రోడ్డు మీద పడతాడు. మీ చేతులతో మీరే చంపాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళండి. మీ మీద తప్పు పెట్టుకోవద్దు మేస్టారు, వెళ్ళండి. అప్పుడే పెళ్ళైపోవడం అంటే ఇంకా ముహూర్తానికి అరగంట టైం ఉంది. అయ్య బాబాయ్, ఇంకా ముహూర్తానికి టైం అవ్వలేదా? దయ పెళ్లి చేసిందే, నాకు పందిరి ఇప్పించుకోవాలా? పెళ్లి నీ నాలుగు కొయ్య, నీ పందిరి కోసం పెళ్ళా? పందిరి ఏమో పా. మొదట నా వల్ల పడి తర్వాత నీ వల్ల పడ్డాడు కాబట్టి మీ ఇద్దరికి నా మత్స్యాంగుళీ చేప వల్లలాగా కలిసి ఉండండి. చేప వల్లగంటే నా సంచి, చేప నీరు అనాలి. ఏమైనా పంజాబోడు పంజాబోడేనయ్యా. ఆకాశం అంత పందిరేసాడు, నువ్వు భోజనాలు ఎక్కడెట్టాడో తెలుసుకోవడం కష్టం. ఏట్రా ఇదేంటి పెళ్లి కొడుకు మన ఊరు బాలాజీ గుళ్ళో ఉన్నాడు. బాలాజీ కంటే బాలాజీయే చచ్చిపోయినాడు, ఎలా బతికాడు? ఇక్కడికి ఎలా వచ్చాడు? వీడికో హిస్టరీ ఉందని, మరదలు ఉందని పాపం వీళ్ళకి తెలదేమో. ఈ విషయం పెద్ద సింగ్ గారితో చెప్పతే మాట్లాడిపోతాం. ఎక్కడికంటే వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఆడు మా ఊరు బాలాజీ గుళ్ళో లేడు. ఏంటి బాలాజీ? నా సంఖ్యం కాదు. ఆడి పేరు బర్బర్ సింగ్, ఆడి తాత పేరు ములాయం సింగ్, ఆడి ముత్తాత పేరు బింబిడి సింగ్, ఆడి పేరు టింగ్ టింగ్ సింగ్, ఆడి అమ్మ పేరు సింగరామ్ సింగ్. ఫ్యాషన్ కోసం గడ్డం తీసేస్తాడు అంతే. అయ్యో బాబోయ్, కొంపలు అంటుకోనమాట. మరి చూసావా, అనవసరంగా నువ్వు తొందరపడి చెప్పావనుకో, ఆ పెద్ద నిన్ను ముక్కల ముక్కల కింద నరికేసి పాలా వండేసి. అయినా మీకు ఈ గొడవలని ఎందుకే? అవతల భోజనాలు ఎడతారు, వెండికి ఇస్తున్నారు, వెళ్ళిపో. పదవయ్యా. బాలాజీ మేనమామ మరదలు కొంప మునిగింది గురు. రండి 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 రండి. మొన్న మీ ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. రండి భోజనం కానీ. ఏం అక్కర్లేదు, ఈ నాటకం తేల్చడానికి వచ్చాను. ఏమండి, మీకు దండం పెడతానండి. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైమే ఉంది. మీరు పెళ్లిలో మంటలు రేపారంటే వాళ్ళు సిక్కులండి, మిమ్మల్ని ఇద్దరిని నరికి పారేస్తారు. అది చూస్తాను. ఇక్కడ నా ప్రాణమైన విడిచిపెడతాను గానీ నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను. ఏమండి? అయ్యో, బాలాజీ వాళ్ళెవరు? ఆగండి బాబు, చెప్పండి రమణయ్య మాస్టర్, మేము ఎవరమని అడుగుతున్నారు? ఆయన వాళ్ళ అన్నయ్య, ఆ అమ్మాయి నా మేనగోళ్ళు. అరే, ఇంత దగ్గర బంధువులా? మరి ఇక్కడ నిలబడ్డారు ఏంటండి? రండి కూర్చోండి. మేమేం మీ పెళ్లి మర్యాదల కోసం రాలేదు. నా కూతురు బతుకు ఏం కావాలని మీ కాబోయే అల్లుడు గారిని అడగడం కోసం వచ్చాను.
నీ కూతురి జీవితానికి తనకి ఏం సంబంధం? మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాలాజీ, నాతో బయలుదేరు. అన్నయ్య అవన్నీ ఇప్పుడెందుకు, తర్వాత మాట్లాడుకుందాం. పెళ్లి పందిట్లో గొడవ చేయకు. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నీ కొడుకు బతుకున్నాడు, కోట్లకి తాళి కడుతున్నాడు, మీరు పొంగిపోతున్నారు. నా కూతురు అన్యాయం అయిపోయినా పర్వాలేదే? గోపాలం, మనం అందరం ఉండగా దానికి అన్యాయం ఎందుకు జరుగుతుందయ్యా? ఏదో ఆలోచిద్దాం. నువ్వు గట్టు మీద నిలబడి మాట్లాడుతున్నావు మాస్టారు, కానీ నేను నా కూతురు నీళ్ళలో కొట్టుకుపోతూ మాట్లాడుతున్నావు. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. ఏయ్, ఇంతకీ నువ్వు అనేదేంటి? అనేదే ఉంది, అర్థం కాలే? నా మేనల్ నుండి నాతో రమ్మంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? పెళ్లి పందిట్లోంచి అతను తీసుకెళ్తానంటావా? అవును, వాడు పెళ్లి కొడుకుగా కూర్చోవలసింది ఈ పెళ్లి పందిట్లో కాదు, నా ఇంటి ముందు వేసే పెళ్లి పందిట్లో. వాడి పక్కన కూర్చోవలసింది నీ చెల్లెలు కాదు, నా కూతురు. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఆపేసి రమ్మంటావా? అయితే దీని గతేంటి? మీకేమండి కోటేశ్వర్లు, ఎన్నిసార్లు పెళ్లి చెడిపోయినా మళ్ళీ చేయగలరు. ఒకసారి పెళ్లి చెడిందటగా, ఇది ఇంకోసారి అనుకోండి. ఏం కూర్చోవరా? సికిందర్ గారు, సికిందర్జీ, మీరు ఇలా మా వాళ్ళ మీద చేయి చేసుకోవడం సభ్యత కాదు. అతను నా చెల్లెల గురించి మాట్లాడింది పద్ధతి కాలేదు. ఏ, నీ చెల్లెలు ఒక్క మాట అన్నందుకే నీకు ఎంత ఉక్రోషం వచ్చింది? నా కూతురు వీడు చచ్చాడనుకుని వీడు 3 ముళ్ళు వెళ్ళకపోయినా విధవరాలుగా వీడింట్లోనే పడుందే, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? నిజమే, వాడి మీద ప్రేమను చంపుకోలేక తన భవిష్యత్తును చంపుకుని ఇలా మా ఇంట్లో ఉన్నమాట నిజమే. నిజానికి ఈ విషయం చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ వాడు బతికే ఉన్నాడని సంతోషంలో చెప్పలేకపోయింది. చాలు చాలమ్మా, చేసిన మర్యాద చాలు. ఇంత జరిగాక దీన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు వాడిని కట్టేసుకుంటే దీని బతికేమైపోవాలి? జవాబు చెప్పు, మాట్లాడవే. తను మాట్లాడలేదు, మూగది. నన్ను క్షమించు, నీ పెళ్లి చెడగొట్టడానికి రాలేదు, మా బావ కోసం వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇంకొక చేతిలో ఆట బొమ్మను తీసుకోవడం కూడా ఇష్టం లేదు. ఇంకొకరికి సంబంధించిన మనిషిని వేరు చేసి తీసుకునే మనస్తత్వం నాది కాదు. నిజానికి నీకు పెళ్ళైందని తెలిసాకే ఆయనకి దగ్గరయ్యాను. అది నా తప్పే కావచ్చు, కానీ ఇంత నిజం తెలిసాక ఇంకా నేను అతని కావాలని కోరుకోవడం ద్రోహమే అవుతుంది. అతనికి భార్య అయ్యే హక్కు నీకే ఉంది. మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పోతాను. సారీ సికిందర్జీ, నన్ను క్షమించండి. ఒకరి కన్నీళ్లు తుడవడంలో, ఇంకొకరి కోసం త్యాగం చేయడంలో మా పంజాబీ వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. నా చెల్లెలు వయసులో చిన్నదే అయినా ఈ రోజు మనిషిగా అందరికంటే పెద్దదైపోయింది. దాన్ని చూసి అందరినీ క్షమిస్తున్నాను. హాయిగా బతకండి.
మీరందరూ గొప్ప మనుషులు, నేనొక్కడిని మనసు లేని మనిషిని, దురదృష్టం తరివితే పారిపోయే పిరికివాణ్ణి. నా జీవితంలో ఎవరికి ఏ ఆశ కల్పించలేదు, చివరికి నా తల్లిదండ్రులకు కూడా. కానీ జీవితంలో మొదటిసారిగా ఒక మూగదానికి జీవితాంతం తోడుంటానని ఆశలు కల్పించాను. ఈ కుటుంబానంతా నమ్మించాను. ఇప్పుడు అది ఓడిపోయాను. నేను మనిషిగా ఉండడం కంటే శవంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. పదండి. ఆగు బావా. మనసులోని బాధని, ఆవేశాన్ని బయటికి చెప్పుకోలేని అభాగ్యురాలు ఆ అమ్మాయి. ఆ మూగ మనసుని క్షోభ పెట్టడం ఎవరికీ మంచిది కాదు. నోరులేని మూగ మనిషికి అంత పెద్ద మనసున్నప్పుడు ఆ మనసును అర్థం చేసుకోలేని దాన్ని నేనే మనిషిని. నిజానికి తప్పు నాది ఉంది. నువ్వు బతికున్నావని తెలియక నా నుదుటి పుట్టు చెరిపేసుకున్నాను. మేమంతా నీ చావుకు కారణమయ్యాం. ఆ అమ్మాయి నీ బతుక్కి కారణమైంది. ఇంత తెలిసాక కూడా నేను స్వార్థపరాల్ని కాకూడదు బావా. నువ్వు ఆ అమ్మాయికి చెందటమే న్యాయం. ఇదేదో త్యాగం చేద్దామనో మీ అందరి సానుభూతి పొందడం కోసమో చెప్తోంది కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముత్తైదువునై నేను మీ పెళ్లి జరిపిస్తాను.